రాసుకుంటున్నారు పాయింట్స్. సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ బాబా వారి ద్వియ పాద పద్మలకు కోటి వందనం సమర్పించుకుంటూ, మరియు అలాగే గురువు గారైన మళ్ళీ లక్ష్మీనారాయణ గారికి, వారి సతీమణి లక్ష్మి గారికి నా హృదయపూర్వక అభినందన జరుపుకుంటూ సాయిరామ్. నిన్నటి రోజున మన సోదరి చదివినటువంటి సత్యశివం సుందరం భాగం ఒక పేర ముందు చదివి స్టార్ట్ చేస్తున్న సాయిరామ్. స్వామి మళ్ళీ ఏం సృష్టించబోతున్నారు? అవధులు లేని ఉత్కంఠంతో మా గుండె కొట్టుకోవటం మానేసింది. ప్రతి ఒక్కరూ మెడలు నిక్కించి చూడసాగారు. కొద్ది క్షణాల్లోనే ఆవిష్కరింపబడే ఆ అద్భుత సృష్టిని చిత్రీకరించడానికి కెమెరాలు రెడీగా ఉన్నాయి. మేమందరము విశ్వార్థ నేత్రాలతో జరగబోయే అద్భుతం కొరకు నిరీక్షిస్తూ ఉన్నాం. ఇంతలో మేమందరము చూస్తుండగానే 2 అంగుళముల పరిమాణము గల ఒక స్ఫటికలింగము ఒకటి స్వామి దివ్య హస్తాల్లో ప్రత్యక్షమైంది. స్వామి ఆ లింగమును చేతిలో ఎత్తి పట్టుకొని సూర్యుని వెలుతురుకు అభిముఖంగా పెట్టి అందరికీ చూపించారు. అద్భుతమైన ఆ దివ్య స్ఫటికలింగమును తిలకించిన ఆనందంలో ఎవ్వరికి నోట మాటలు రావటం లేదు. కొద్ది క్షణాల తర్వాత భగవాన్ బాబా వారే అది శ్రీ ఆదిశంకరుల వారిచే అమర్నాథ్ గుహలోని హిమలింగం క్రింద ప్రతిష్ఠింపబడిన స్ఫటికలింగము అని వివరించారు. మరొక సందర్భంలో పహల్గాం సమీపమున ఒక గొల్లపల్లె దగ్గర లెడ్డర్ నదీ తీరములో మేమందరం కూర్చుని ఉండగా భగవాన్ బాబా శ్రీ ఆదిశంకరాచార్యుల వారు మరియు ఆయన స్థాపించిన పీఠముల గురించి మాట్లాడుతూ శ్రీ శంకరాచార్యుల వారు చిదంబరంలో గొప్ప ఆధ్యాత్మిక శక్తి గల ఒక లింగమును ప్రతిష్ఠించారని చెప్పారు. ఇంతలో హఠాత్తుగా స్వామి మా వైపు తిరిగి, ఇప్పుడు ఆ లింగము నేను మీకు చూపబోతున్నాను అని చెప్పారు. తక్షణమే తలతలలాడే తెల్లని ఇసుక నుండి 3 అంగముల పరిమాణం గల ఒక లింగము స్వామి దివ్య హస్తాల్లో ఆవిర్భవించింది. ఆ అద్భుత లింగమును దర్శించుకున్న మేమంతా భక్తి ప్రపత్తులతో ఒక్క క్షణం పాటు కళ్ళు మూసుకున్నాము. ఆ లింగమును సృష్టించిన శివశక్తి స్వరూపుడైన భగవాన్ బాబా వారికి శిరస్సులు వంచి వినమ్రంగా ప్రణామములు అర్పించినాము. తర్వాత స్వామి ఇదంతా తమాషా వినోదం అని వ్యాఖ్యానించారు. అవును, విశ్వాధినేత అయిన ఆ అవతారికి ఇది కేవలం ఒక విలాస హేళ కాక మరి ఏమవుతుంది? ప్రభుతో కలిసి సాగించిన ఆ 15 రోజుల కాశ్మీర్ పర్యటనలో స్వామి దివ్య హస్తాల నుండి వెలువడిన ఇటువంటి తమాషాలు ఎన్నెన్నో. జూన్ 9వ తేదీన లెడ్డర్ నదీ సమీపంలోని అతిథి గృహమునకు ఆనుకొని ఉన్న ఉద్యానవనములో స్వామి ఒక గులాబీ పువ్వు తీసుకొని దాని మీద నోటితో గట్టిగా ఊదారు. అంతే, ఆ పువ్వు ఒక శివలింగముగా మారిపోయింది. స్వామి ఆ శివలింగమును కల్నల్ బెరీకి ఇచ్చారు. అదే రోజున మళ్ళీ ఆ నదీ తీరములోనే కూర్చుని స్వామి శ్రీచక్రం చెక్కబడిన ఒక పతాకమును సృష్టించారు. ఇంకా తమ అక్షయ హస్తం నుండి జనరల్ మల్హోత్రా, శ్రీ సోహన్ లాల్కు చేతి గడియారాలు, మల్హోత్రాకు మరియు మేజర్ కౌలుకు ఉంగరాలు, శ్రీ సోహన్ లాల్, శ్రీ బెరీలకు అక్షయ విభూతి బెడలు సృష్టించి ఇచ్చారు. ఇంకా ఆ అధ్యాపకుని కథనం ఈ విధంగా కొనసాగింది. ఆ 15 రోజులు ఇలా ప్రతిరోజు స్వామి యొక్క ఏదో ఒక దివ్య సృష్టితో 15 క్షణాలుగా గడిచిపోయాయి. ఆ 15 రోజులు కూడాను 15 క్షణాలుగా గడిచిపోయని చెప్తున్నారు. ప్రతిరోజు ప్రపంచము పునఃసృష్టి జరిగి నిత్య నూతనపై ఒక నూతన అధ్యాయానికి నాంది పలికిందా అన్నట్టు గోచరించింది. సాయంత్రం సమయాల్లో ఒక్కొక్క రోజు ఆరు బయట పచ్చిక మైదానంలో, ఒక్కొక్కసారి తమ నివాస గృహంలోని గదిలో ఆశీనులై స్వామి మహోన్నతమైన వేదాంత సత్యాలను లేదా గాయత్రి మంత్రం యొక్క అర్థాన్ని వివరించేవారు.
మరికొన్ని రోజులలో మానవ జీవిత లక్ష్యము మరియు పరమార్థముల గురించి కేవలం ప్రాపంచికమైన సుఖ సంతోషాల కొరకు ప్రాకులాడితే కలిగే విపరీత పరిణామాల గురించి మాట్లాడేవారు. తరచుగా సాధకుల సందేహాలను నివృత్తి చేసేవారు. స్వామి మానవ జీవితంలో బుద్ధి యొక్క ఇష్ట భూమికను గురించి అనేక విషయాలను బోధిస్తుంటే మేమంతా గతంలో ఎన్నడూ అధిరోహించని ఆధ్యాత్మిక శిఖరాలను చేరుకున్నామా అనిపించింది. ఇక మరికొన్ని రోజుల్లో భగవాను తమ గంభీరమైన కంఠస్వరంతో భజన గీతములను ఆలపించారు. ఈ విధంగా ప్రతిరోజు ప్రతి క్షణం దివ్యమైన ఆనందంతో పులకించిపోయాము. ఆనందపురంతులను చూశాము. జూన్ 13వ తేదీ సాయంత్రం శ్రీనగర పట్టణానికి చాలా దూరంగా పరవళ్ళు తొక్కుతూ వేగంగా ప్రవహించే పవిత్ర సింధు నదీ తీరమున భగవాన్ బాబా వారి శాసనే నడుస్తూ వెళ్ళటం నిజంగా ఒక అనిర్వచనీయమైన ఆనందానుభూతి. ఆ నదీ తీరమున అత్యంత రమణీయమైన ఒక ప్రదేశంలో భగవాన్ తమతో కాశ్మీర్ పర్యటనకు వచ్చిన బృంద సభ్యుల కోరికను మన్నించి వారితో కలిసి ఫోటో తీయించుకున్నారు. సింధు నదిలో నీళ్లు ఎంత స్వచ్ఛంగా ఉన్నాయంటే ఆ నేల కింద ఉన్న ఇసుక రేణువులు స్పష్టంగా చూడవచ్చు. సమీపంలో ఉన్న ఉన్నత పర్వత శిఖరముల నుండి జాలువారే ఆ నీటి ప్రవాహం ఎక్కువ లోతు లేదు. సాయిరాం, ఇలాగే మహానంది దగ్గర సాయరం, నంది నోట్లోంచి నీళ్ళు వస్తాయి సాయిరాం, అక్కడ కూడా ఇలాగే ఉంటుంది సాయిరాం, ఇసుక రేణువు కనిపించింది నీళ్ళల్లో. మంత్రాలయం దగ్గర కూడా అలానే ఉంటుంది. అవును సాయిరాం, కనపడుతుంటాయి నీళ్ళలోంచి. అవును సాయిరాం, అలాగే ఉంటుంది సాయిరాం. కానీ ఇప్పుడు ఇక్కడ ఈ స్వామి నడిచిన ఈ నదిలో నీళ్లు అవి తిరుగుతుంటే రెండు ఒకలాగే అనిపించింది సాయిరా నాకు మాత్రం. నదిలో కొన్ని చోట్ల ఒక అడుగులోతు నీరు మాత్రమే ఉండేది. అక్కడ నుండి మానసబల్ తటాకం చేరుకోవాలంటే ఒక చోట ఈ నదిని దాటవలసి వస్తుంది. అందువలన భగవాన్ బాబా తన అంగీని 2 చేతులతో కొద్దిగా పైకి ఎత్తి రాజహంసలా టీవీగా ఆ నదిలో మందగమంతో నడిచి వెళ్తూ ఉంటే ఆ రమణీయ దృశ్యము మరపురానిది. లలితా సహస్రనామంలోని మరాళి మందగమన మహాలావణ్య శావదిహి అనే వర్ణనకు ఆ దృశ్యము అద్దం పడుతుంది. భగవాన్ బాబా వారు ప్రవాహం మధ్యలో నిలబడి ఆ స్వచ్ఛమైన చల్లని నీటిని చూస్తూ కొద్దిసేపు గడిపారు. చుట్టూ ఉన్న విద్యార్థులు పెద్దలు నీటి అడుగున తలతలా మెరుస్తున్న భగవాన్ సుందర పాదపద్మములను తిలకిస్తూ మైమర్చిపోయారు. వారి గుండె లోతుల్లోని భావాలను ఎరిగిన సర్వజ్ఞులైన స్వామి వారిని చూసి ఆనందంగా చిరునవ్వు నవ్వారు. తరువాత అందరూ కలిసి నది ఆవలి ఒడ్డుకు వెళ్లే ముందు అవతారమూర్తి దివ్య పాదపద్మములను అభిషేకించిన పవిత్రమైన ఆ నీటిని కొద్దిగా చేతులతో తీసుకొని తమ శిరస్సుపైన చల్లుకున్నారు. దానితో వారు బంధాల నుండి విముక్తులై భగవానుతోనూ ఆయన దివ్య సృష్టిలోనూ ఐక్యమైనట్టుగా అనుభూతి పొందారు. జూన్ 14వ తేదీ సూర్యోదయ వేళ ఆ సుందర ప్రకృతి రమణీయకతను వీడ్కోలు చెప్పే సమయం వచ్చింది. ఏదైనా మంచికి కానీ చెడుకు కానీ ముగింపు అనివార్యం కదా. ఏదైనా సాయం అంతే సాయం, మంచికి కానీ చెడుకు కానీ చివర ముద్ర ఉంటుంది కదా సాయం, అది ముగింపు తప్పదు కదా అని చెప్తున్నారు. భగవాన్ బాబా వారితో కాశ్మీర్ పర్యటనకి వెళ్ళిన బృందంలోని ప్రతి వ్యక్తికి ఆ 14 రోజుల కాలం అతి వేగంగా గడిచిపోయినట్టు అనిపించింది. ఆ రోజు మధ్యాహ్నం భగవాను తమ బృందముతో కలిసి శ్రీనగర్ విమానాశ్రయానికి చేరుకోగానే అక్కడ మళ్ళీ అసంఖ్యాకమైన జనం చేరారు. స్వామి తమ నుండి దూరంగా వెళ్ళిపోతున్నారన్న వేదన ప్రతి ఒక్కరి వదనాల్లోనూ వ్యక్తమవుతూ వారిని అంతులేని విచారంలో ముంచివేసింది. స్వామి ఏదన్నా ఒక ప్రసంగం మీటింగ్ జరిగినాయండి ఈ రోజుల్లో,
అనౌన్స్మెంట్ ఇస్తారు సార్. ఆయన స్వామి అనుగ్రహంతో ఏ అనౌన్స్మెంట్ లేకుండా వేల మంది వస్తున్నా అంటే స్వామి తను రప్పించుకున్నట్టుగా సాయిరాం. తమ ప్రీతమ స్వామి తిరుగు ప్రయాణం కొరకు విమానం ఎక్కుతూ ఉన్న దృశ్యమును చూసిన ఆ భక్తులు కొందరు కన్నీరు పెట్టుకున్నారు. మరికొందరు నిగ్రహం కోల్పోయి గట్టిగా ఏడ్చేశారు. సర్వమతములకు చెందిన స్త్రీలు, పురుషులు ఆ కరుణామూర్తి యొక్క దర్శన భాగ్యమును మరొక్కసారి పొందాలి అన్న తపనతోటి భద్రతా సిబ్బందిని, నియంత్రణ రేఖను కూడా అతిక్రమించి దూసుకుపోవటానికి ప్రయత్నించారు. వారు అందరి ఆర్తికి సంబంధించిన స్వామి విమాన ప్రవేశ ద్వారం తెరవమని సిబ్బందిని ఆదేశించారు. సర్వకాల సర్వావస్థల్లోనూ తాను వారి వెంట జంట కంట ఉన్నాను అనే భావాన్ని తెలియజేస్తూ వారి వైపు తమ అభయహస్తమును ఊపారు. విమానం బయలుదేరే వరకు స్వామి అలాగే నిలబడి దర్శనాన్ని ప్రసాదించారు. చివరకు సాయంత్రం 4:30 గంటలకు విమానము ఢిల్లీ విమానాశ్రయానికి బయలుదేరింది. శ్రీనగర్ విమానాశ్రయంలో స్వామికి వీడ్కోలు చెప్పడానికి చేరిన అసంఖ్యాకమైన భక్తులు ఆ విధంగా గగనతలంలో విమానం కనుమరుగయ్యే వరకు దాన్ని చూస్తూనే ఉండిపోయారు. తిరుగు ప్రయాణంలో భగవాన్ 15, 16 తేదీలు 2 రోజులు ఢిల్లీలో గడిపారు. తనతో వచ్చిన బృందములోని వారిని అందరినీ ఢిల్లీలోను చుట్టుపక్కల ఉన్న దర్శనీయ స్థలాలను చూసి రమ్మని పంపించి తాను మాత్రం దర్శనం కొరకు వచ్చిన వారిని సంతృప్తి పరచి వారి అపారమైన ప్రేమను, ఆనందంను వర్షింపజేశారు. 16వ తేదీ స్వామి కొంతమంది అదృష్టవంతులైన భక్తుల గృహములకు వెళ్ళారు. స్వామితో వచ్చిన వాళ్ళందరినీ కూడా అక్కడ ఉన్నటువంటి విశేషాలు చూసి రమ్మని చెప్పి పంపించి స్వామి మాత్రం ఇక్కడే ఉండిపోయి ఆయన కోసం ఆయన అదృష్టవంతమైన గృహాలకి వెళ్ళి స్వామి వెళ్ళి వెళ్ళారు. స్వామి అదృష్టవంతమైన భక్తులు ఆ ఇళ్ళకి వెళ్ళిన వాళ్ళు ఎంత అదృష్టవంతులు సాయరా. 17వ తేదీన తన బృందముతో కలిసి విమానంలో బొంబాయి చేరుకొని అక్కడి ధర్మక్షేత్రంలో శ్రీ భగవాన్ సారా ఇక్కడ వస్తుపలే సారం శ్రీ భగవాన్ సత్యసాయి సేవా సంస్థ సభ్యులు మరియు త్వరలో జరగబోయే తృతీయ ప్రపంచ సమ్మేళనమును నిర్వహించే కార్యకర్తలతో చర్చలు జరిపారు. 18వ తేదీ ఉదయం అక్కడ ధర్మక్షేత్రంలో ఒక హాలు నిర్మాణమునకు శంకుస్థాపన గావించి అక్కడ సమావేశమైన అశేష జనానికి వీడ్కోలు చెప్పి ఆ రోజు మధ్యాహ్నం విమానంలో బృందావనం చేరుకున్నారు. ఆ విధంగా భగవాన్ బాబా వారి 17 రోజుల కాశ్మీర్ పర్యటన చిరస్మరణీయమైన దివ్యానందము వెల్లివిసిన ఒక పండగలా గడిచిపోయింది. తమ పర్యటన సందర్భంగా అవతారమూర్తి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా లక్షలాది భక్తుల హృదయ క్షేత్రాల్లో తమ దివ్య సందేశాల బీజాలు నాటారు. లెఫ్టినెంట్ జనరల్ మల్హోత్రా 1980 సంవత్సరము జనవరి నెలలో నార్థరన్ కమాండ్కు ఆర్మీ కమాండర్గా నియమించబడినప్పుడు ఆ చిరకాలంలోనే తనకు పట్టబోయే అదృష్టాన్ని గురించి ఆయనకు ఇసుమంతైనా తెలియదు. ఉదక మండలంలోని వెల్లింగ్టన్లో ఉన్నటువంటి డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజీకి కమాండెంట్గా పనిచేస్తున్నప్పుడు జనరల్ మల్హోత్రా తన భార్యతో కలిసి 1974 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారిని దర్శనం చేసుకున్నారు. అయినప్పటికీ 1976 సంవత్సరంలో మహాశివరాత్రి పర్వదినం నాడు ఆ దంపతులు ప్రశాంతి నిలయంలో భగవాన్ దర్శనం చేసుకున్న తర్వాతనే వారి జీవితాలు ఒక ముఖ్యమైన మలుపు తిరిగాయి. 1980 సంవత్సరం అక్టోబర్ మాసంలో జనరల్ మల్హోత్రా నాగపూర్ జిల్లాలో గల ఖామ్టీ ప్రాంతంలో అధికార పర్యటన చేస్తున్నప్పుడు ఆయన కళ్ళల్లో కురుపులు లేచి ఒక రకమైనటువంటి చర్మ వ్యాధికి అంటే హెర్పెస్ అంటారు ఇంగ్లీషులో గురయ్యారు. అయితే
కర్తవ్య నిర్వహణలో మునిగిపోయిన ఆయన దీన్ని పట్టించుకోలేదు. చివరకు ఆ వ్యాధి ముదిరి తలలోనూ ముఖం మీద చీంకారి బొబ్బలు లేచాయి. దాంతో ఆయనను ఢిల్లీలోని ఆర్మీ హాస్పిటల్కు తరలించారు. ఎంతో నిపుణులైన వైద్యులు వైద్యం చేసినప్పటికీ ఆయన పరిస్థితి నానాటికి దిగజారి చివరకు కంటి చూపు కూడా పోయే దుస్థితి ఏర్పడింది. వైద్యులు అన్ని ఆశలు వదులుకున్నారు. ఆసుపత్రిలో మంచం మీద ఉన్న జనరల్ మల్హోత్రా పూర్తిగా నిస్సహాయులైనారు. ఆయన కూడా డీలపడిపోయేసారని తగ్గదని. ఆ సమయంలో ఆయనకు ఉద్ధంపూర్లోను శ్రీనగర్లోను భగవాన్ బాబా వారి దివ్య సన్నిధిలో స్వామిని కనుల విందుగా దర్శించుకున్న ఆనందకరమైన రోజు గుర్తుకు వచ్చాయి. ఇంకా అంత బాధలో ఉండి స్వామి దర్శించిన అటువంటి రోజులు గుర్తు తెచ్చుకుంటున్నాను అనమాట. ఆందోళనతో కన్నీటి ధారలు విడుస్తూ తనను కాపాడమని ఆయన బాబాను ప్రార్థించసాగారు. అదే సమయంలో ఆయన భార్య శ్రీమతి ప్రేమ మల్హోత్రా తన భర్త వ్యాధి నివారణకు భగవాన్ బాబావారి అనుగ్రహమును అర్థించే నిమిత్తము హుటాహుటిన ప్రశాంతి నిలయం చేరుకున్నారు. నిరాశ నిస్పృహలు నిండిన హృదయంతో ఆమె మందిరం వెలుపల కూర్చున్నారు. అంటే తనకెంతో బాధగా ఉండి బయటే మందిరం వెలుపల కూర్చున్నారంట. ఇంతలో భగవాను ఆమె చెంతకు వచ్చి, నీకెందుకు ఈ విచారం? అతను త్వరలోనే కోలుకుంటారు, కొద్ది రోజులు సమయం పట్టవచ్చు అని అభయం ఇచ్చారు. ఆ అభయవాక్కు స్వామి నోటి నుండి వెలువడగానే పరిస్థితులన్నీ జనరల్ మల్హోత్రాకు అనుకూలంగా మాట మొదలుపెట్టాయి. ఆయనకు వైద్యం చేస్తున్న డాక్టర్ కల్నల్ బొపరాయ్కి గతంలో అదే వ్యాధితో బాధపడుతున్న చాలామంది రోగులు ఇచ్చినా ఫలించని ఒకనొక ఇంజక్షన్ను జనరల్ మల్హోత్రాకు ఇచ్చి మరొక ప్రయత్నం చేయాలని అంతరంగంలో స్ఫురించింది. అంటే ఇటువంటి జబ్బుడే ఇంతకుముందు కొంతమంది పేషెంట్కి వస్తే ఏవో కొన్ని ఇంజక్షన్లు చేశాడు సాయిరాం. చేస్తే అవి వాళ్ళకి ఫలించలేదంట. కానీ ఎందుకు మరి ఆయనకి మళ్ళీ ఈయన కల్నల్ బొప్పరాయికి గతంలో అదే వ్యాధి పడుతున్న వాళ్ళకి ఇచ్చినా కూడా రోగం ఫలించిన ఆ ఇంజక్షన్ ఈ జనరల్ మల్హోత్రాకు చేద్దామని చెప్పేసి ఆయన స్ఫురించింది. అంటే స్వామి ఆ స్ఫురణ తెప్పించాడు. అద్భుతమైన రీతిలో ఆ ఇంజక్షన్ల మల్హోత్రా విషయంలో చాలా చక్కగా పనిచేసింది. చూడండి సారా, అందరికీ పనిచేయింది స్వామి ఈయనకి పనిచేసేట్టుగా అయిందనమాట. అద్భుతమైన రీతిలో ఆ ఇంజక్షన్ మల్హోత్రా విషయంలో చాలా చక్కగా పనిచేసింది. ఆ వ్యాధి ఉధృతాన్ని అరికట్టగలిగింది. అంటే స్వామి వాళ్ళకి అది చేశారు, నాకు ఇది చేశారు, అలా ఆ తనకు తిరిగినట్టే నాకు జరగదా అని ఊహించుకోవటం తప్పు అనే విషయం ఇక్కడ అర్థమైపోతుంది సాయిరాం. వాళ్ళకు ఉపయోగపడిన ఇంజక్షన్ ఈ సాయిరాంకి ఉపయోగపడింది అనమాట. అయితే ఈ వ్యాధి మూలంగా ఆయన ముఖంపై ఏర్పడిన మచ్చలు జీవితాంతం వరకు ఉండిపోతాయని వైద్యులు చెప్పారు. కానీ ఈ మచ్చలు మాత్రం అలాగే ఉంటాయి అన్నారు. అంతేకాక వ్యాధి తగ్గుముఖం పట్టేటప్పుడు కళ్ళల్లో సూదులు గుచ్చినట్లు భరించలేని బాధ ఉండటం కూడా సహజమే అని చెప్పారు. చివరగా వైద్యులు ఆయన హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ చేస్తూ ప్రయాణం చేయకూడదని, దుమ్ము ధూళి నుండి కళ్ళను కాపాడుకోవాలని హెచ్చరించారు. మామ శుక్లాదించుకున్నా కూడా సారా దుమ్ము పడిద్దని నల్ల కళ్ళద్దాలు పెట్టుకోమంటారు. అలాగే స్వామి ఈ డాక్టర్లు కూడా నువ్వు ప్రయాణం చేయకూడదు, కళ్ళలో దుమ్ము పడిద్ది అని చెప్పారన్నమాట. కానీ జనరల్ మల్హోత్రా వైద్యుల సలహాలను పక్కన పెట్టి దివ్యభిష గర్భులైన తన స్వామి సన్నిధిలో కొంతకాలం గడపాలని విమానంలోనూ తర్వాత రోడ్డు ద్వారాను ప్రయాణం చేసి శాంతి నిలయం చేరుకున్నారు. కానీ అవేమేమి పట్టించుకోకుండా స్వామి సన్నిధిలోనే కొంతకాలం గడుపుతామని చెప్పేసి విమానం ఎక్కి కొంత రోడ్డు ద్వారా ప్రయాణం చేసి వచ్చారు స్వామి దగ్గరికి. మందిరం వరండాలో ఆయన చూసిన వెంటనే భగవాన్ బాబా వారు ఆయన వద్దకు వచ్చి, నేను నీకు నేత్రదానం చేశాను అని చెప్పి ఇక పైన అన్ని రకాల మందులు మానేయమని చెప్పారు. అంతేకాక ప్రతిరోజు తనతో పాటు కూర్చొని భోజనం చేయమని ఆహ్వానించారు కూడా. అహేతు కరుణా సింధుడైన భగవాన్ బాబా వారి కరుణతో తన్మయుడైన జనరల్ మల్హోత్రా వ్యాధి ఆయన అనుగ్రహం వల్ల పూర్తిగా నివారణ అయిపోయింది. వారం రోజుల పాటు ఈ విధంగా స్వామితో కలిసి భోజనం చేసే సమయంలో భగవాను తమ దయార్థ దుక్కులను
మల్హోత్రా కన్నుల్లోకి సూటిగా ప్రశంపజేశారు సాయిరాం. ఆయన ఇద్దరు కలిసి స్వామిను మల్హోత్రా భోజనం చేసేటప్పుడు ఆ మల్హోత్రా కళ్ళల్లోకి స్వామి సూటిగా చూసేవాడంట. ఫలితంగా ఆయన కన్నులలోని భరింపరాని బాధ క్రమంగా తగ్గుపాకం పట్టి వారాంతానికి పూర్తిగా మాయమైపోయింది. అంతేకాదు ఆయన ముఖం మీద మచ్చలన్నీ మటుమాయమయ్యాయి. జనరల్ మల్హోత్రా శ్రీనగర్ తిరిగి వచ్చిన తర్వాత భగవాన్ బాబా వారి దివ్య అనుగ్రహం వలన అద్భుతమైన రీతిలో ఆయన వ్యాధి నివారణ కావటం చూసి వైద్యులంతా నిశ్చేష్టులయ్యారు. సరే, ఇలాగే ఈ ఈ మల్హోత్రా గారికి ముఖం మీద మొత్తం ఎట్టమటమాయం అయిపోయాం. అది మా నా దృష్టిలో కూడా స్వామి నాకు కూడా అలాగే కలిగించారు సార్. మా మనవరాలకి బుగ్గ మీద పెద్ద గడ్డ ఏర్పడతాను. వాళ్ళ నానేమో ఇంటికి రమ్మన్నాడు. ఆయనేమో నువ్వు అక్కడ పోయి ఈ ఎండాకాలం అక్కడికి వెళ్ళి ఇది తెచ్చుకున్నావు, ముఖం మీద మచ్చ తెచ్చుకున్నాను అంటారేమో. నాకు భయం వేసింది సార్. భయం వేసి ఏదో అది మరిపాలు కొట్టమన్నా సార్. మరిపాలు కొట్టమంటే ఆ గడ్డకి మరిపాలు కొట్టాను సార్. కొట్టినాక తర్వాత ఒక 10 నిమిషాల కల్లా స్వామిని వేడుకున్నాం. స్వామిని వేడుకొని ఈ పని చేశాను నేను. ఆ గడ్డ పగిలి చీమ వచ్చింది సార్. పోయింది పోనీ. కానీ అది ఎంత లొట్టబడిద్దో, ఇంత పెద్ద పెద్ద ఉల్లిపాయ అంత గడ్డ సాయిరా బొగ్గన. అది ఎట్లా నేను మాట పొందుతానే అని ఇలా అంటాడేమని బాధపడ్డాను. స్వామి తలుచుకొని చేసినప్పుడు అది చీవంతా గారిపోయింది సార్. కానీ మరుసనాడు పోతే ఆ మచ్చ అనేది లేదు సార్. ఇప్పుడు కూడా అలా తవుడితే ఆ బొగ్గ మీద ఆ గడ్డ యొక్క ఆనవాళ్ళు కనిపిస్తుంది సార్. ఇటు చేతి తాగితే లోపల గడ్డ గడ్డగా ఉంటుంది సార్. స్వామి ఈ విషయం నాకు కూడా అనుభవం కలిగించారు సార్. చివరకు 2000 సారం జనరల్ మల్హోత్రా శ్రీనగర్ తిరిగి వచ్చిన తర్వాత భగవాన్ బాబా వారి దివ్య అనుగ్రహం వలన అద్భుతమైన రీతిలో ఆయన వ్యాధి నివారణ కావడం చూసి వైద్యులంతా కూడా నిశ్చేష్టులైపోయారు. స్వామి తలుచుకుంటే సాయన ప్రపంచంలో ఏ డాక్టర్ చేయలేనిది కూడా చెయ్యగలరు అనేటువంటి మనకి మనసు ధైర్యం చేసుకొని మనం కూడా ఆ రూట్లోనే వెళ్ళాలని నా అభిప్రాయం సారా. ఇప్పుడు సారా నాకు కూడా 2001లో 2 అదే గుండెకి సంబంధించిన 2 వాల్యూమ్స్ మూసుకుపోతే ఇక్కడెక్కడ దొరక్క వేరే చోట చెప్పి చేశారు సార్. అప్పటి నుంచి నేను స్వామి నిన్ను మించిన డాక్టర్ లేడు, నీ విభూతి మించిన మందు లేదని చెప్పేది. మా పిల్లలు మందులు వాడమన్నా నీ రక్తం క్లియర్ కట్టడానికి అయ్యనే వేసుకోమంటే నాకేం వద్దు స్వామి, ఉంచితే ఉంచుడే భూమి మీద, తనకి ఇష్టమైతే ఉంచుతా, ఇష్టమైతే తీసుకెళ్తారు మన ఉద్దేశం సార్. ఇప్పుడు 5 సంవత్సరాలు ఏ మందు వాడను సార్. నాకు హెల్త్ బాగానే ఉంటుంది సార్. మొట్టమొదటిసారి చివరకు 2004 సంవత్సరంలో మల్హోత్రా దంపతులు చెప్పగలిగింది ఇదే. మొట్టమొదటిసారి మేము భగవాన్ శ్రీ సత్యసాయి బాబా దర్శనం చేసుకొని 30 సంవత్సరాలు గడిచిపోయాయి. బాబా సంపర్కంతో మా జీవితాలు పరిపూర్ణమైన పరివర్తన చెందాయి. మేము క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం 2 సార్లు అంటే గురు పూర్ణిమ మరియు భగవాన్ జన్మ దినోత్సవం నాడు బాబా దర్శనం చేసుకుంటాము. అలా వెళ్ళిన ప్రతిసారి భగవాన్ మా నిరాశ నిస్పృహలను దూరం చేసి మమ్మల్ని చైతన్యవంతులను చేస్తారు, మాకు శక్తిని ప్రసాదిస్తారు. నిత్య జీవితం సమస్యలను సవాళ్ళను ఎదుర్కొనే ధైర్యస్థైర్యాలను స్వామి దర్శనం మాకు చేకూరుస్తుంది సార్. అదే అంటారు స్వామి, ఎందుకు పుట్టపర్తి ప్రతిసారి రావాలంటే మీలో ఉన్నటువంటి శక్తి నశించింది కాబట్టి మళ్ళీ మీకు బ్యాటరీకి ఛార్జింగ్ ఎట్టయిపోద్దు, మళ్ళీ ఛార్జింగ్ నింపుకోవటానికే పుట్టపర్తి రావాలని చెప్పారు సారా. సారా ఆపనా సారా. ఉన్నత విద్యకు మహోన్నత స్థాయిని కల్పించే విశ్వవిద్యాలయము. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు విద్య యొక్క పరమార్థమును గురించి బోధిస్తూ ఒక సందర్భంలో మానవుడికి తత్ప్రవర్తన దయభక్తితో కూడిన జీవితము గడపడం నేర్పకుండా కేవలం వృత్తిపరమైన నైపుణ్యము మరియు యుక్తులను మాత్రమే బోధిస్తే అటువంటి విద్య ఆ వ్యక్తికి సమాజానికి కూడా హానికరం అని విద్యా బోధకులను విద్యా రంగంలోని నిపుణులను హెచ్చరించారు. ఈ హెచ్చరికలోని యథార్థము 2వ ప్రపంచ యుద్ధ సమయంలో హిట్లర్ సైనికులు నడిపిన మృత్యు గుహరం వంటి ఒక కాన్సన్ట్రేషన్ క్యాంపు నుండి తప్పించుకొని బతికి బయటపడిన ఒక వ్యక్తి విద్యా బోధకులు కనువిప్పు కొరకు వ్రాసిన ఒక బహిరంగ లేఖలో స్పష్టంగా గోచరిస్తుంది. స్వామి చెప్పిన మాటకి ఈ హిట్లర్ 2వ ప్రపంచ యుద్ధంలో ఉన్న అక్కడ ఒక గ్రూప్ తయారు చేసి
ఇప్పుడు మనం నక్సలైట్ అలాగా ఎలా తయారు చేస్తారో అప్పుడు హిట్లర్ కూడా తయారు చేస్తాడు సార్ గ్రూపును. ఆ తయారు చేసిన గ్రూపులోంచి ఇష్టం లేని వ్యక్తి బయటపడ్డాడు. బయటపడి తర్వాత ఈ స్వామి చెప్పిన ఈ సూక్తికి ఈయన చెప్పిన లేఖకి సమానంగా అనిపిస్తుంది సాయిరాం. ఈ విధంగా రాశారు సాయిరాం. ప్రియ ప్రియ ఆధ్యాత్మిక మిత్రమా, నేను నాజీ సైనికుల హిట్లర్ ఆధ్వర్యంలో నడిపిన కాన్సంట్రేషన్ క్యాంపు నుండి అనూహ్యమైన రీతిలో బయటపడిన వ్యక్తిని. ఏనాడు ఏ మానవుడు చూడకని ఎన్నో అమానుష దృశ్యాలకు నేను ప్రత్యక్ష సాక్షిని. నేను సాక్షాత్తు మానవుల్లో దానవుని విశ్వరూపం దర్శించాను. విద్యార్థికుల ఇంజనీర్లు దారుణ మరణ హోమానికి ఒడిగట్టి విషపూరిత గ్యాస్ ఛాంబర్స్ నిర్మించటం, వైద్య నిపుణులు అమాయకులైన పసిపిల్లలకు విషపూరిత ఇంజక్షన్లు ఇవ్వటము, సుశిక్షితైన నర్సులు శిశు హత్యలకు పూనుకోవటం, హై స్కూలు మరియు కళాశాల విద్య పూర్తి చేసి డిగ్రీలు పొందిన యువకులను, మహిళలను, పసికందులను తుపాకుతో కాల్చి చంపి, అబ్బా సాయిరా ఎంత ఘోరం, ఆ శవాలను మూకుమ్మడిగా మంట పెట్టడం వంటి ఘోర దృశ్యాలను నేను చూశాను. ఈ ప్రత్యక్ష నరక దృశ్యాలను వీక్షించిన తర్వాత నాలో అసలు విద్య పట్టనే ఎన్నో అపోహలు చెలరేగుతున్నాయి. మీరు మీ విద్యార్థులకు మానవతావాదులుగా మానవులకు ఎదగటానికి దోహదం చేసే మానవతా విలువల విద్యను బోధించండి. మీ కృషి చదువు నేర్చిన రాక్షసులను నైపుణ్యము విడితలు వేసి మానవజాతి వినాశానికి దారితీసే మనోవైకల్యం గల కుటిల స్వభావాలను తయారు చేయడానికి దోహదపడకూడదు. పిల్లల్లో మానవత్వమును పెంపొందించగలిగినప్పుడే వాళ్ళు నేర్చుకున్న చదువుకు కానీ గణితానికి కానీ సార్థకమవుతాయి. మానవుని అమానుషత్వ చర్యలకు మనసు గాయపడి పరితాపం చెందుతున్న మానవ జాతి వ్యధాభరిత ఆర్తనాదానికి ప్రతీక ఈ లేఖ. మానవాళి ఎదుర్కొంటున్న ఈ దయనీయమైన పరిస్థితికి పరిష్కారము అధ్యాపకుల విద్యాబోధకుల చేతుల్లో ఉన్నది అనేటువంటి సత్యాన్ని ఆ లేఖకుడు సరిగ్గా ఊహించగలిగాడు. సమస్యల వలయంలో చిక్కుకొని దుఃఖతోతల స్థితిలో మానవ జాతి మొత్తం చేసిన జాలి గొలిపే ప్రార్థనలను ఆలకించిన జగద్గురువు భగవాన్ శ్రీ సత్యసాయిబాబా ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రపంచ విద్యా వ్యవస్థను సమూలంగా మార్చివేయగల సంస్కరణను విద్యారంగంలో ప్రవేశపెట్టారు. ఇది ఒక నిశ్శబ్ద విప్లవం. అంటే గాంధీ గారు శాంతియుతంలో ఎలాగ చేశారు అలాగే స్వామి కూడా ఇది ఒక నిశ్శబ్ద విప్లవం అన్నారు స్వామి. సమకాలీన సమాజాన్ని పట్టి పీడిస్తున్న రుగ్మతలను గురించి మాట్లాడుతూ స్వామి, ఈనాడు మనకు కావాల్సింది నూతనమైన ఒక సాంఘిక వ్యవస్థ కానీ రాజకీయ ఆర్థిక విప్లవం కానే కాదు. సచ్చీలవంతులైన స్త్రీ పురుషులు ఈనాడు సమాజానికి అత్యవసరం అని చెప్పారు. ఈనాడు మానవ జాతి ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య శీలమునకు విపత్తు ఏర్పడటమే. ఇట్ ఈస్ ఏ క్రైసిస్ ఆఫ్ క్యారెక్టర్. క్రైసిస్ ఆఫ్ క్యారెక్టర్. క్రైసిస్ అంటే విపత్తు. విపత్తు అంటే భూకంపాలు విపత్తు రావచ్చు. మొన్న చూసాం 2 దేశాలు విపత్తు వచ్చింది. అవును సార్. లేకపోతే కరువు విపత్తు రావచ్చు, లేకపోతే వరదలు విపత్తు రావచ్చు. ఇవన్నీ కూడా ప్రకృతి సంబంధమైన విపత్తులు. కరోనా విపత్తు బాగా జనాలు, నాకు తెలిసేది ఇంత భయం ఎప్పుడు జనాలకి, నేను పుట్టి పెరిగిన తర్వాత జనాలకు భయం అంటే తెలిసింది మన కరోనాలో. రైట్? కరెక్టేనమ్మా చారి గారు? కరెక్టేనా? జనాలకు భయం తెలిసింది కరోనాతోనే. అవును సార్. అంతకుముందు అసలు భయం అంటే తెలియదు సార్ ఎవరికి. కరోనా మాత్రం జనాలు భయపెట్టింది సార్. తెలుసుకున్నారు, అందరూ తెలుసుకున్నారు. మనకైతే మంచి చేసింది సార్ కరోనా మాత్రం. గ్రేట్. కరోనా పుణ్యం కదా సార్ మన సత్సంగం. అవును. ఇట్స్ క్రైసిస్ అంటే ఒక విపత్తు అనమాట. ఇక్కడ విపత్తు ఏంటి? భూకంపాల విపత్తు కాదు, లేకపోతే కరువు కాటకాల విపత్తు కాదు, లేకపోతే అతివృష్టి కాదు, అనావృష్టి విపత్తు కాదు, లేకపోతే సునామీ విపత్తు కాదు. ఇక్కడ విపత్తు ఏంటంటే మానవ యొక్క గుణానికి క్యారెక్టర్ అనమాట.
నడవడికలోనే పెద్ద విపత్తి ఏర్పడింది అనమాట. అందుకనే స్వామి ఎండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ క్యారెక్టర్ అన్నాడు. చదువు సారం ఏంటంటే మన గుణగణాలు పెరగాల. ఓకే, కంటిన్యూ. ఎంతవరకు కని విని ఎరుగని ఈ ఘోర విపత్తు ఆధునిక మానవుని నూతన ప్రపంచము కావాలా లేక అసలు ప్రపంచమే అంతం కావాలా అనే సందిగ్ధావస్థలో పడవేసింది. ఏమిటి నూతన ప్రపంచం? తర్వాత సబ్జెక్ట్ పెద్దగా ఉంది, తొందరపడద్దు దయచేసి. ఒకసారి ఆపమంటా సార్? జనరల్ గా ఒక 2-3 నిమిషాలు మాట్లాడి ఆపేసి. ఓకే సార్. కానీ సార్ ఈ కరోనా వచ్చినా కూడా కప్ప లాంటి మనుషులు ఉన్నారు సార్. ఎన్ని విపత్తులు వచ్చినా కూడా ఇంకా అలా నడిచే మనుషులు చాలా మంది 100% ఉన్నారు సార్. కానీ మార్పులు రావట్లేదు సార్. భగవంతుడు మార్పు ఏంటి, వీళ్ళు ఏం మారేం సార్ అని అంతా ఆయన అనుగ్రహం వల్ల జరిగేదే కదా సార్. బ్రహ్మంగారు చెప్పారు కదా సార్, రాబోయే కాలంలో రోగ పీడితులై ఆ రోగ పీడితనకే భయపడి ఎక్కడ వాళ్ళు అక్కడ మరణిస్తారని చెప్పినట్టు బ్రహ్మంగారి కాలం చెప్పినట్టుగానే స్వామి చెప్పింది అన్నీ చదువు చేసుకుంటే ఏ మహాభావులు చెప్పిన కాబట్టి ఒకటే రూట్ అని చెప్పి చేసుకోగలం సాయిరాం. కానీ నాకు భగవాన్ బాబా మాత్రం ఒక కాళ్ళు కానీ సాయిరాం నేను వాళ్ళకే చెప్తూ ఉంటే ప్రతి ఒక్కరు కూడా అక్కడి నుంచి ఫండ్స్ వస్తాయి, ఎందుకు ఏం ఫోన్లు చేసి పిలుస్తుంది చెబుతుంది, ఆకేదో ఆరాయి ఉంది అని చెప్పి అంటున్నారు సాయిరాం. కానీ నేనన్నా అత్తానే వాళ్ళని అమ్మ మీరు కూడా చేరండి, మీకు కూడా వస్తాయి ఫండ్స్, చేరండి, ఆ లాభం మీరు పొందుదుగానే చెప్తున్నా సాయిరాం. కానీ ఒక గ్రూప్ తయారు చేసేప్పటికీ ఆ గ్రూప్ కూడా మరి రావటం సాయిరాం అని ఇంకో గ్రూప్ మరి కొత్తగా మొదలెత్తుకోవాల్సి వస్తుంది. ఎంతసేపటికి చదువులు ప్రైవేట్లు ట్యూషన్లు వీటికే అవుతున్నారు. కానీ ఎన్ని చెప్పినా వాళ్ళకి బోధపట్లేదు సాయిరాం. స్వామి మర్చుకోవాలి సాయిరాం, మన వంతు ప్రయత్నం చేయటమే సాయిరాం, ఇంకంతకన్నా చేయలేదే లేదు. కానీ నాకేమో తప్పన సాయిరాం, స్కూల్ దగ్గరికన్నా వీళ్ళు చెప్పొద్దామంటే నడవలేని పరిస్థితి నాకు. కానీ భగవంతుడు ఏమో ఇంటికి వచ్చిన వాళ్ళకి చెప్పగలుగుతున్నాను సాయిరాం. అది నాకు భగవంతుడు పెట్టిన భిక్ష అనుకున్నా సాయిరాం. నాకు ఇంకా అదే మహదానందం నాకు సాయిరాం. సాయిరాం. భజన పాడండి. జయ జయ రామ జయ రఘురామ దశరథ నందన రాజా రామ. జయ జయ రామ జయ రఘురామ దశరథ నందన రాజా రామ. అభయ ప్రదాయక ఆనందదాయక అభయ ఆనందదాయక త్రిభువన మోహన సీతారామ. త్రిభువన మోహన సీతారామ. దానవ భంజన దీనోధారణ దానవ భంజన దీనోధారణ ప్రేమ సాగరా సాయి రామ. ప్రేమ సాగరా సాయి రామ. జయ జయ రామ జయ రఘురామ దశరథ నందన రాజా రామ. అభయ ప్రదాయక ఆనందదాయక త్రిభువన మోహన సీతారామ. దానవ భంజన దీనోధారణ ప్రేమ సాగరా సాయి రామ. ప్రేమ సాగరా సాయి రామ. జయ జయ రామ జయ రఘురామ దశరథ నందన రాజా రామ. సాయి వెరీ బ్యూటిఫుల్ టాపిక్ అండి. ఇప్పుడు ప్రారంభమైంది సత్యసాయి విద్యా విధానం గురించి. ఈ మానవాళికి స్వామి వారు
చేసిన అద్భుతమైన సేవ ఏంటంటే విద్య వైద్యం. ఏ దేశంలో అయితే విద్య వైద్యము అమ్ముకుంటారో ఆ దేశం నిజంగా ప్రోగ్రెసివ్ గా లేదంటారు స్వామి. వెంటనే మొదలు పెట్టలేదు, పుట్టంగానే మొదలు పెట్టలేదు. చూశాడు దగ్గర 40-50 సంవత్సరాలు చూసిన తర్వాత విద్యా విధానం లోటుపాట్లు చూశాడు, సెపరేట్ చేయాలనుకున్నాడు. దెన్ హీ హాస్ స్టార్టెడ్. ఒక మహా ఉద్యమం లాగా సాగింది సత్యసాయి విద్యా విధానం ఇప్పుడు విశ్వవ్యాప్తంగా. మరి వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ బయట విద్యా విధానానికి స్వామి విద్యా విధానానికి తేడా ఏంటో మన అందరికి తెలిసిందే. ఇదే కొత్త వాళ్ళు కాదు, ఆర్గనైజేషన్ మెంబర్. స్వామివారి విద్యా విధానం విలువలతో కూడిన విద్యా విధానం. అటువంటి వేలతో కూడిన విద్యా విధానం అందరికీ మా స్వామి స్కూల్లో, స్వామి అందరికీ మీ స్కూల్లో సీట్ ఇవ్వలేరు కదా, ఓన్లీ 3-4 కాలేజీలు ఉన్నాయి కదా అంటే అందరికీ ఇక్కడే చదువుకోక్కర్లేదు, మీ ఊళ్ళో కూడా బాలిక చెప్పండి, అది కూడా సత్యసాయి స్కూలే అవుతుంది అన్నారు స్వామి అనిల్ కుమార్ గారితో. మహనీయుని ఏదో రకంగా తలుచుకోవాలి, ఎవడో ఒకడు టాపిక్ లేకుండా ఆయనకి రోజు ఆ మహనీయుని తలుచుకోవాలి ఏదో ఒకటి అన్నారు. మీకు అరుగులు ఉంటాయి కదా, అరుగుల మీద 2 పిల్లలు నేర్చుకోండి. నేను చూసాను ఇప్పుడు నాకు 2 పిల్లలు అక్కడ నేను చెప్పే కాలనీలో 20-30 మంది పిల్లలు ఉన్నాడు. సైకిల్ దొక్కుతున్నాడు, ఇంకేం దొక్కుందో, కింద పడుతుంటే మీద పడుతుంటే వాళ్ళు రారు. వాళ్ళు నేను కూడా రమ్మను వైటుడే కాలదేం, వాళ్ళ కళ్ళ ముందే దొరుకుతుంది. మీ అరుగుల మీద 2-3 చుట్టుపక్కల పిల్లలు తీసుకుని వాళ్ళకి మంచి మాటలు చెప్పండి. అదే సత్యసాయి విద్యా విధానం అన్నారు. ఒక 2 పదాలు ఉన్నాయి, ఒకటి జీతము జీవితం. జీతం మీరు తీసుకోలేదంటే జీతం తీసుకోకుండా ఎలా ఉంటాను నేను. ఫస్ట్ నాకు జీతం 43 రూపాయలతో ప్రారంభమైంది 77 సంవత్సరంలో. ఫస్ట్ నెల నా జీతము 43 రూపాయలు. జీతము జీవితం 2 అవసరమే. జీతానికి జీవితానికి తేడా ఏంటంటే మధ్యలో ఉన్న వి అనే లెటర్. వి స్టాండ్ ఫర్ విలువలు, విశ్వాసం. చాలా బాగా చెప్పాడు. ఎప్పుడు కూడా ఆ నేరేషన్ ఇవ్వలేదు. నేను చాలా సత్సంగాలు విన్నాను విశ్వాసం గురించి. యాక్చువల్ ఇవాళ కూడా మాట్లాడుకున్నాం కానీ మీకు బోర్ కొడతాయని టాపిక్ మార్చేస్తాయి. అలా యాక్చువల్లీ ఐ వాంట్ కంటిన్యూ ఉగాది, బట్ మీకు బోర్ కొడుతుంది అని చెప్పి ఐఎమ్ చేంజింగ్ ద టాపిక్. సో జీవితం 2 అవసరమే. మా చుట్టూ ఉన్న జీవరాశి ఏం చదువుకునే అవి తింటలేదా? నేను సార్లు చెప్పారు, ఇచ్చుకోవడం పుచ్చుకోవడంలో సాయంత్రం కూడా ఇస్తారు. జీవరాశులు, వృక్షులు, జనాలు నిన్నంతా రుద్రం అంతా చెట్టు గురించే చెప్పాడు ఆయన. అవతార పురుషుల గురించి చెప్పలేదు, లేదా మహనీయుడి గురించి అని చెప్పలేదు. రుద్రం ఎసెన్స్ అంతా కూడా జ్యోతిరాజిచ్చే దర్శనం అన్నాడు. చెట్టు వర్టికల్ గా పోతుంది. మేము కర్ణాటక ట్రిప్పులు ఎన్నో అలాగా చూసాం. ఆకాశాన్ని అంటుకునే చెట్లు వెర్టికల్ గా ఉన్నాయి. ఒక చెట్టు పొరపాటున వంగిపోదు, మళ్ళీ వంగినా సరే పైకి పోవాలని చూస్తుంది. నేల చెప్పులు అయితే చూడుతుంది. ఎడ్యుకేషన్ ఏమి చుట్టూ ఉన్న జీవరాశులు ఏమి ఆవులు, గేదెలు లేకపోతే ఏం నేర్చుకునే తింటలేదా? చదువుని కేవలం తిండికి మాత్రమే కాదు. అందుకని స్వామి చాలా బాధపడ్డారు. ఈ సఫర్ లోపల ఎంతో అంతర్మాదనం చెందిన తర్వాత ఈ స్టార్టెడ్ చేస్తే ఎడ్యుకేషన్ సర్వీస్ దగ్గర 30-40 సంవత్సరాలు ఎవరు చెప్పలేదు. లోపల ఎంతో బాధ. మనం ప్రే చేయటం ఆయన చూసి ఫస్ట్. అందుకని అయితే నేను చాలా సత్సంగా చెప్పాను సత్యసాయి విద్యా విధానం మీద. నా అదృష్టం కొద్ది స్వామి నా చేత రాసిన పుస్తకంలో కూడా ఎడ్యుకేషన్ మీద 2 టాపిక్లు రాశాను. విద్య లక్ష్యం శీల సంపద అని అద్భుతమైన టాపిక్ రాశాను. ఎప్పుడు టైం ఉంటే ముచ్చరిస్తాను. చూద్దాం, మీరంతా అడిగితే ఐ విల్ టేక్ దట్ సబ్జెక్ట్ దట్ సాయి సుధర్లహరి అంటే పుస్తకం పేరు. ఐ కెన్ టేక్ ఇట్ యాజ్ సత్సంగా. మీరు కోరితే సొంత డబ్బా అనుకుంటే అది మానేస్తాను. చాలా మంది అడిగే చెప్పమని చెప్పి ఇప్పటికే చాలా సంవత్సరాలు అయింది కూడా. 25 సంవత్సరాలు గడిచిపోయింది ఆ పుస్తకం రాసి. ఓకే, అదకంటే ఇట్ కెన్ బి టేకెన్ యాజ్ బుక్లెట్. అద్భుతమైన పుస్తకం అది, నాట్ సామాన్యం. ఆ పుస్తకం చేతికి వచ్చిన తర్వాత చేతికర్రతో నడిచేవాడు గోదావరిలో పడేస్తాడు చేతికర్ర. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, ఏ పర్సన్ హూ ఈజ్ వాకింగ్ విత్ ద స్టిక్, ఇన్ ద హెల్ప్ ఆఫ్ ద స్టిక్, after coming this book, he had thrown that stick in the Godavari river at Rayapatnam nearby Manchiryala. ఇంకొక మహనీయుడు అయితే లాయర్ కరీంనగర్ లో, ఆల్వేస్ దట్ బుక్లెట్ విత్ హిమ్. One more lecturer at Surapeta, Nalgonda district. Always he carry that booklet with his bag. బయటికి పోయిన ఎక్కడ పోయిన చేత్తో పుస్తకం పట్టుకుని పోతారు. ఒక భగవద్గీత. Yes, he said భగవద్గీత contains 32 chapters.
ఎడ్యుకేషన్ ఈజ్ ఫర్ లైఫ్, నాట్ ఫర్ లివింగ్ అండి. ఎడ్యుకేషన్ ఫర్ లైఫ్, జీవితం గురించి. తినక్కర్లేదు, తినటానికి చదువుకోవాలని. తినడానికి మంచుటూరులో జీవరాశులు ఏం చదువుకునేది తింటలేదు. అటువంటి అద్భుతమైన విద్యా విధానం స్వామి ప్రవేశపెట్టారండి. వీఆర్ జస్ట్ స్టార్టింగ్ ఇన్ ద టాపిక్. విల్ ఎంజాయ్ దట్ బ్యూటీ ఇన్ టుమారో సత్సంగ్, టుమారో డే ఆఫ్టర్ ఆల్సో. చదివాలి జాగ్రత్తగా, మీరు ఆనందపడి మమ్మల్ని ఆనందపడతాండి. జస్ట్ మై రిక్వెస్ట్. చాలా బాగా చదివామమ్మా రేగుల సామ్రాజ్యం గారు. వండర్ఫుల్ గా చదివారు, అద్భుతంగా చదివారు. స్వామి స్వామిలకు సో విల్ కంటిన్యూ టుడే. స్వామిని దర్శించిన కొంతమంది మహనీయులను ప్రస్తావన చేసుకుని ప్రయత్నం చేద్దాం. టుడే విల్ డీల్ అబౌట్ స్వామి శరణానంద. ఈ మహనీయుడు అహ్మదాబాద్ నివాసి అండి. 85 సంవత్సరాల అద్భుతమూర్తి. ఆయనకు ఒక ఆశ్రమం ఉంది. ఆ ఆశ్రమంలో తాపస జీవితం గడుపుతున్నాడు. కేవలం తను మాత్రమే తాపస జీవితంతో లబ్ధి పొందక ఎందరో భక్తులకు ఆధ్యాత్మిక పురోగతి కలిగింది. దిస్ ఈజ్ వెరీ వైటల్. ముక్కు మూసు కూడా తపస్సు చేసుకోవచ్చు, దట్స్ డిఫరెంట్. తను పొందిన తాపస జీవితం యొక్క సారాన్ని 10 మందికి పనిచేసి ఫర్ స్పిరిచువల్ ప్రోగ్రెస్. ఇది చాలా అద్భుతమైన ప్రక్రియ. అందరూ చేస్తారంటే దానాలంటే విజయదానం గొప్పదని మనం చెప్పుకుంటుంటాం. ఎన్ని రకాల దానాలు చేసినా, ఎన్ని దానం ఇప్పుడు ఏమిస్తే అన్ని అయిపోతాయి. అన్నం పెడితే పూట అయిపోతుంది. బట్టలు, ఇప్పుడు నాకు మహనీయుడు బట్టలు పంపించాడు. ఆయన ఎప్పుడు పంపుతుంటాడు అండి, సంవత్సరానికి ఒకసారి. ఎవ్రీ ఇయర్ హీ టు సెండ్ కొత్త బట్టలు. ఎందుకని ఆయనకి అక్కడ ఇచ్చుకోవచ్చు. ఆయన ఉండే పెద్ద అపార్ట్మెంట్లు నాకెందుకు పంపించాడు, స్విగ్గీలో పంపించాడు, నాకు అర్థం కాలేదు. ఇప్పుడు మంచి షర్ట్లు పంపించాడు, మంచి ఆడపిల్లలు వేసుకునే పంపించాడు. ఎందుకంటే ఆయన తెలుసు నాకు పంపిస్తే చదివేవాడు, లేకపోతే ఎందుకు పంపుతాడండి. ఇప్పుడు 10వ సారి పంపడం. ఆయన పట్టు పంచెలు పంపుతుంటాడు, పూజారులకు ఇస్తామని చెప్తుంటాడు. ఆయనే ఇవ్వచ్చు, ఆయన ఇచ్చేవాడు. పెద్ద ఆయన అయ్యాడు ఇప్పుడు. ఈ స్వామి శరణానంద చిన్నతనంలో ఒక 10 సంవత్సరాలు అవతార్ పురుషుడైన షిరిడి సాయిబాబా వారితో సన్నిహితంగా కలిసి జీవించిన పుణ్యాత్మ. చాలా అదృష్టవంతులండి. మనకు తెలియదు, మనం 2 పేరే చదువుతాం, పెద్ద బొట్టమ్మ అండ్ కాకా దీక్షిత్. నౌ వీ కెన్ యాడ్ సో మెనీ పీపుల్ ఇన్ ద లిస్ట్. అంటే మనకు తెలియదు అప్పుడు. స్వామి శరణానంద ఆల్సో ఈ విట్నెస్ బోత్ షిరిడి సాయి, సత్యసాయిని చూసారో ముందుకెళ్తే తెలుస్తుంది. బట్ హీ హాస్ సీన్ షిరిడి సాయి 10 years సన్నిహితంగా, క్లోజ్ ప్రాక్సిమిటీ. భగవంతునితో సన్నిహితం అంటే కత్తి మీద స్వాములకు మన నరసింహమూర్తి చెప్పాడు, చాలా జాగ్రత్తగా ఉండాలి. అందులో స్వామి గమనించండి, మీరు మూమెంట్లు ఎలా ఉంటాయో. వెనకాల ఉన్న వాళ్ళు ఎంత ఇబ్బంది, ఎప్పుడు ఏం చేస్తారో, ఎప్పుడు ఎవరు పిలుస్తాడో, ఎప్పుడు ఏ కమాండ్ ఇస్తారో ఎప్పుడు తెలియదండి బాబు. ఉరుకులు పరుగులు ఉంటుంది మీరు ప్రశాంతి నిలయం చూస్తే. వాడికి ఈ అనుభవాలు ఎన్నో ఉన్నాయి. అనంతరం లేటర్ పీరియడ్ ఆయనకు డాక్టర్ గాడియా గారి కుటుంబంతో పరిచయం అయింది. డాక్టర్ గాడియా గారి పేరు మనం చాలాసార్లు విన్నవాళ్ళం. స్వామి భక్తుల్లో చాలా ఉన్నతమైన భక్తుడు. ఆ పరిచయం వలన మాటల్లో సంభాషణలో సత్యసాయి బాబా వారి గురించి వినటం జరిగింది. ఆనాటి షిరిడి సాయినాథుడే ప్రస్తుతం సత్యసాయినాథుడుగా అవతరించి ఉన్న విషయం విని ఆశ్చర్యం అప్పటిదాకా తెలియదు దానికి. స్వామికి ఆశ్చర్యం పొందాడు. స్వామివారు ఎప్పుడు బాంబే వచ్చినా మీకు తెలియజేస్తానని గాడియా శరణానంద స్వామికి మాట ఇచ్చాడు. అంటే ఇంక పుట్టపర్తి పోవాలి అని ఇంకా సంకల్పం కలగలేదు ఆయనకి. ఈయన బాంబే, అహ్మదాబాద్ కనుక పక్కన బాంబే ఎప్పుడైనా వస్తే స్వామి మీకు చెప్తాను అని ప్రామిస్ చేశాడు గాడియా.
ఒక పర్యాయం భగవాన్ సత్యసాయి బాబా వారు బాంబే వస్తున్నారని తెలుసుకుని డాక్టర్ గాడియా ఈ విషయం శరణానంద స్వామికి తెలియజేసి మీరు తప్పకుండా రండి, బాబా వారి దర్శనం చేసుకోవాలిగా ఈ రిక్వెస్ట్ కోరాడు. జనరల్ గా బాంబే ఎక్కడికి వస్తుంటే ఎక్కడ ఉంటారో మనందరికీ ఇంతకుముందు చాలాసార్లు ఆ పేరు కూడా విన్నాం. బాబా గారు బొంబాయిలోని మలబార్ హిల్ ఏరియాలో మినిస్టర్ పికే సావంత్ నివాసానికి వస్తున్నారు. జనరల్ ఈ పేరు చాలాసార్లు విన్నాం మనం ఇంతకుముందు హెచ్ఎన్ శివన్ సుందరంలో. ఈ వర్క్డే సిడి ట్రస్ట్ కూడా పనిచేశాడు ఆయన మినిస్టర్ గారింటికి వస్తున్నారు, కమ్ దేర్, అక్కడ రమ్మని తెలియజేశారు గాడియా గారు. అనుకున్న మాట కాదు, వాళ్ళ మాట మనం చెప్పుకుంటాం, గుర్తుపెట్టుకున్నాం. మనం అనుకున్న మాట కాదు. ఈ పికే సావంత్ మహాశయుడు, నేను చూడను, నెక్స్ట్ వర్డ్ కూడా చూడను, కళ్ళ కనపడదు నాకు. పికే సావంత్ మహాశయుడు షిరిడి సాయి సంస్థానానికి ట్రస్టీ కావడం వల్ల ఆయనకు షిరిడి సాయిబాబా వారికి సన్నిహితుడైన స్వామి శరణానంద పరిచయం. చూడండి ఎలా ఉంటుందో లింక్. అందువల్ల స్వామి శరణానంద రాగానే ఈ సావంత్ గారు ఆయన్ని బంగ్లా పైన భగవాన్ బాబా వారి నివాసానికి డైరెక్ట్ గా తీసుకెళ్ళాడు. అప్పుడు స్వామివారు ఆయనతో సంభాషణ చేస్తూ ఈ శరణానందతో, అవును నేను షిరిడి సాయిబాబాని, నో డౌట్, ఈ విషయంలో ఎటువంటి సందేహాలు పెట్టుకోకు నువ్వు. హియర్, ఇటు చూడు నేను ఎవరిని అన్నాను. ఆ క్షణమే స్వామి శరణానందకు సత్యసాయి బాబా వారు షిరిడి సాయిబాబా దర్శనం ప్రసాదించారు. స్వామి శరణానందకి షిరిడి సాయిబాబా వారిపై విశేషమైన ప్రేమ, భక్తి. ఆ ప్రేమ భక్తి ఉండటం వల్ల స్వామివారు తక్షణమే ఆయనకు దివ్య సాక్షాత్కారం అనుగ్రహించారు. చూడండి, ఫస్ట్ టైం శరణానంద మహాశయులు ఆనందము హాస్య నిశ్చేషులే నిలబడిపోయారు. నిన్న కూడా గివింగ్ అండ్ ఫర్ గివింగ్, అది దేనివల్ల సాధ్యము? ఉపన్యాసాల వల్ల కాదు, కేవలం ప్రేమ వల్ల ఉంటే మాత్రమే. 2 పదాలు నిన్న ఆ టాపిక్ చెప్పమన్నాడు, బాగానే ఉంది, ఆయన చెప్పమంటాడు, బాగానే ఉంది, చెప్పేవాడికే ఉంటాం. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? గివింగ్ అండ్ ఫర్ గివింగ్ కేవలము ప్రేమ ద్వారా మాత్రమే. దేర్ ఇస్ నో అదర్ ఫ్రూట్, దేర్ ఇస్ నో అదర్ సోర్స్ ఆల్సో. స్వామి ఆయనతో అన్న మాటలు మనం జాగ్రత్తగా వినాలి. యజ్ఞయాగాదులు, తర్కము, వాదోపవాదములు, శాస్త్ర పాండిత్యము ఇవేం పనికిరావు నాయన. యజ్ఞయాగాదులు పనికిరావని చేయదంట్ల, తర్కం పనికిరాదు, వాదోపవాదములు పనికిరాదు, శాస్త్ర పాండిత్యం మరియు ఏ సాధన ద్వారా సాధ్యం కానీ సాక్షాత్కారమును ఒక ప్రేమ ద్వారా మాత్రమే పొందవచ్చును. అందుకనే స్వామిని ప్రేమ స్వరూపులారా అన్నారు. మనం గుర్తించినా గుర్తించకపోయినా ఆయన గుర్తించాడు. ఎటువంటి అద్భుతం మాట చెప్పాడు మీరు. ఎందుకంటే పైన చెప్పాడు, ఆయనకి షిరిడి సాయిబాబా అంటే విశేషమైన ప్రేమ భక్తి ఉన్నాయి ఈయనకి, ఈ శరణానంద గారికి, స్వామి శరణానంద. ఎప్పుడైతే స్వామి మాటలు అన్నారో స్వామి శరణానంద ఆనంద పారస్యంతో ఉక్కిరి బాబాకు సాష్టాంగ నడపనమాలు చేసి నిదానంగా మేడ దిగి కిందకు వచ్చాడు. అప్పుడు ఆయన తాను పొందిన దివ్య దర్శన అనుభూతిని తోటి వారికి వివరించి చెప్పాడు. ఆ సమయంలో అక్కడ ఉన్న సాయి సుమన్ అనే గుజరాతీ పత్రికా సంపాదకుడు ఈ విషయం అంతటినీ తన సంచికలో ప్రచురించుకున్నాడు.
దానివల్ల వేలాది మంది షిరిడి సాయి భక్తులు షిరిడి బాబాయే సత్యసాయి బాబాగా అవతరించాలని గ్రహించగలిగారు. వాళ్ళు గ్రహిస్తారా లేదని మనకు సంబంధించిన మ్యాటర్. ఆలోచన మనకు రాకూడదు. వీ హ్యావ్ టు ఎంజాయ్ ద బ్యూటీ. ఇది ఆ మహనీయుడి గురించి అండి. ఇక్కడ స్వామి ఇచ్చిన అవతార తత్వ ప్రకటన ఒక క్యాప్షన్ ఇచ్చారు. మానవుడు భగవంతునికి అన్వయించిన సకల నామ రూపములు సర్వ శక్తులు సమస్త ఆధ్యాత్మిక స్వరూపాలను ధరించిన మానవాకారమే ఈ ఆకారం. ఈ విషయంలో ఎటువంటి సందేహం పొందవద్దు, ఎటువంటి భ్రమను దగ్గరకు రానియవద్దు. మేబీ ఘోరం, ఇటు మేబీ ప్రేమ. నేను చెప్పాడు అక్కడ ఘోరంగా నరసింహస్వామిగా వచ్చాడు, ఇక్కడ ప్రేమ స్వరూపుడుగా వచ్చాడు, సేమ్ అవతారం. ఎటువంటి భ్రమను దగ్గరకు రానియద్దు. మీరు చేయవలసింది కేవలము నన్ను మీ హృదయ సింహాసనం మీద ప్రతిష్ఠించడమే. నా దివ్యత్వం మీద సంపూర్ణ విశ్వాసం కనుక ఉంచితే మీకు నా నిజతత్వ దర్శన భాగ్యం కలుగుతుంది. దేవుడికి ఊరేగింపులు చేసి అలంకారాలు చేస్తారు. నిన్న కూడా ఉగాది నేను అమ్మవారి ఆ యొక్క బ్రహ్మరాంబకి అది నిజ అలంకరణ అన్నారు. 14 రకాల అలంకారాలు అయిపోతే చివరి రోజు నిజరూప దర్శనం అంటుంటారు. ఈ జన్మలోనే ఇక్కడే సర్వదేవతాతీత స్వరూపుని దర్శించి బ్రహ్మానందాన్ని అనుభవించే అవకాశం కలిగి మీరు చాలా అదృష్టం. సో లక్కీ అనమాట. చాలాసార్లు ముచ్చరించారు ఆ ఋషులు, వాళ్ళందరికంటే కూడా చాలా మంది ఉంటారు. ఇప్పుడు మన తపస్సులు ఋషుల కంటే గోవులు గోపాలు ఎంత అదృష్టం అండి. వాళ్ళతో కలిసి తిన్నాడండి. తన అన్నం వాళ్ళ పెట్టాడు. వాళ్ళ ఎంగిలని తెలియదు కృష్ణ పరమాత్మకు ఆ రోజులు. వాడు నోటి దగ్గర కూడా తీసుకుని తిన్నాడేమో బహుశా, మనకు తెలియదు. వాళ్ళు ఋషులు ఆశ్చర్యపోతుంటారు ఎంత అదృష్టవంతులు వాళ్ళు. గోకులు గోపాలికరు so much close proximity with అవతారిక పీరియడ్. ఇంకొక మహనీయుడు ఈ స్వామి రంగావధూత. స్వామి రంగావధూత. అవధూత అంటే మనం చాలాసార్లు ముచ్చరించుకున్నాం, మళ్ళీ నేను టచ్ చేయదలుచుకోలేదు. మనకు వెంకావధూత తెలుసు, వెంకుసాయి వెంకావధూత. స్వామి రంగావధూత త్రికాల జ్ఞానము కల మహానుభావం. వీని భక్తులు బాపూజీ అని కూడా పిలుస్తుంటారు. మనకు బాపూజీ అంటే గాంధీ గారు ఒకరే. ఇక్కడ కూడా గాడియా గారి ప్రస్తావన వస్తుంది. ఒకసారి డాక్టర్ గాడియా బాంబే నుంచి జామ్నగర్ వెళ్తుండగా కొద్దిసేపట్లో బరోడా స్టేషన్ లో వస్తుందనగా ఎవరో స్వామి రంగావధూత ప్రస్తుతం బరోడాలోనే ఉన్నారు అనటం ఈయనకు అనిపించింది. ఈయన గురించి చెప్పలే, గాడియా గారు రంగావధూత గారు ప్రస్తుతం ఒక ఉచ్చేరు కోసలాగా ఎవరికో చెప్పారు, స్వామి రంగావధూత ప్రస్తుతం బరోడాలోనే ఉన్నారు అని ఒక మాట వినిపించింది. వెంటనే గాడియా ఆ చెప్పిన వ్యక్తిని మరికొన్ని వివరాలు అడుగగా బాపూజీ ప్రస్తుతం బరోడాలోని మగన్ భాయ్ వాడాలో ఉన్నారని ఆ వ్యక్తి అన్నాడు. డాక్టర్ గాడియా గారు ఆఫ్రికాలో ఉన్నారు కొన్ని రోజులు. డాక్టర్ గాడియా గారు ఆఫ్రికాలో ఉంటున్న రోజుల్లో స్వామి రంగావధూత ఆఫ్రికాలోని కంపాలాకు వచ్చారని, ఆయన మహిమాన్వితుని మొదటిసారి he heard there at Africa itself. అలాగే ఒకసారి గాడియా షిరిడి వెళ్దామని పూనాలో దిగి ఒక హోటల్లో బస చేసినప్పుడు ఆ హోటల్ యజమానితో సందర్భవశాత్తు యోగి పుంగవుల గురించి మాట్లాడుతుండగా ఆయన తన భార్య స్వామి రంగావధూత భక్తురాలని డాక్టర్ గాడియాతో చెప్పడం జరిగింది హోటల్ యజమాని.
హోటల్ యజమానితో ఎందుకు మాట్లాడతారు అంటే నేను చెప్పలేను. మన యొక్క మానసిక ప్రవర్తన మీద ఎక్కడైనా మాట్లాడచ్చు. ఆధ్యాత్మికం ఏ ఊరైనా ఏ క్షేత్రమైన హోటలా ఇంకెక్కడ సర్వరా అని కాదు. దట్ డిపెండ్స్ అపాన్ అవర్ ఇంట్రెస్ట్ అండ్ విల్ పవర్. హోటల్ వాడితో ఎందుకు ఆధ్యాత్మిక మాట్లాడుతూ కూరగాయల వాడితో ఎందుకు ఆధ్యాత్మిక, హోటల్ వాడితో మాట్లాడుతూ కూరగాయల వాడితో కూడా ఆధ్యాత్మిక మాట్లాడాలనుకుంటే ఏమాత్రం అవకాశం దొరికినా ఆ యోగిని తప్పక దర్శించుకోవాలని గాడియా మనసులో కాంక్రీట్ గా నిర్ణయించుకున్నారు. రంగావధూత గారు నివసించే నరేశ్వర్, ఆయన ఉండే లొకేషన్ పేరు నరేశ్వర్. ఎప్పటికైనా వెళ్ళాలని ఆయన అనుకున్నారు. సో ఎప్పుడైతే రంగావధూత గారు ఇక్కడే బరోడాలో ఉన్నారని తెలియగానే గాడియా రైలు దిగి ఒక హోటల్ రూమ్ తీసుకున్నాడు. అక్కడ రిసెప్షన్ కౌంటర్ లో వాకప్ చేస్తే ఒక వ్యక్తి మీరు మగన్ భాయ్ వాడి గురించి ఎందుకు వాకప్ చేస్తున్నారో నాకు తెలుసు, నేను కూడా బాపూజీ భక్తునే. ఇక్కడికి కొద్ది మైళ్ళ దూరంలోనే వాడి ఉంది. రేపు ఉదయం 6 గంటలకు నేను మిమ్మల్ని బాపూజీ దగ్గర తీసుకెళ్తాను. ఆ సమయంలో అయితే తక్కువ మంది జనం అక్కడ ఉంటారు. నేను కనుక అన్నట్టు స్వామి మీరు కూడా గార్డెన్ రండి, నేను వస్తే జనాలు వస్తారు. లేదు స్వామి పట్టుబడితే ఏమైంది కాశ్మీర్లో, అప్పటికి కూడా తెల్లారక ముందే ఎప్పుడు జనాలు మబ్బులో, స్వామి అక్కడ ఉన్నప్పుడు మబ్బులో ఏంటి అర్ధరాత్రి ఏంటి 100 చేశారు అంత జనాలు దూకి, గేట్లు కూడా దూకి. సో దిస్ డివోటీ ఆయన ఎవరు అనుకోకుండా హోటల్లో అయినా నేను మిమ్మల్ని తీసుకెళ్తా అని చెప్పాడు ఎర్లీ అవర్స్. మర్నాడు ఉదయం త్వరగా బయలుదేరి బాపూజీ ఆశ్రమానికి చేరుకోగా అప్పటికే అక్కడ 500 మంది భక్తులు స్వామిని, ఇటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. 500 మంది అంటే ఎంతమంది ఆలోచించండి, దర్శనం కోసం ఆశీస్సుల కోసం ఎదురు చూస్తున్నారు. ఇంతలో ఒక బాపూజీ అనుచరుడు ఒకడు బయటకు వచ్చి ఇక్కడ ఎవరైనా డాక్టర్ ఉన్నారేమో కనుక్కోమని బాపూజీ అన్నాడు. ఎవరైనా ఉన్నారా అన్నాడు. నేను సడన్ గా తోడుపోతే మీ జేబులో బస్ టికెట్ ఉందా అన్నాడు. నేను అప్పుడే బస్సు దిగిపోయాను అక్కడికి. అదేమో ఎంటర్టైన్మెంట్ షో. ఒక 3000 5000 ఇచ్చి ఒక పార్టీలో ఆయన ఎవరైనా పెట్టారు. ఆయన మాటలు ఎవరిదేదో టికెట్ ఉందా అంటే నేను అప్పుడే బస్సు దిగి డైరెక్ట్ అక్కడ పోయాను. ఈ తలకాయల ఫోటో జేబులో ఉందా అడిగాడు కాసేపు అయిన. ఉంటే గిఫ్ట్ ఇస్తాడు. నాకు గిఫ్ట్ ఇచ్చాడు. అది బర్త్డే పార్టీ. నేను అనుకోకుండా గణేష్ ప్రార్థన చేశాను, అమ్మవారికి కూడా ప్రార్థన కూడా చేశాను. మనకు మనసుంటే ఎక్కడైనా వాడచ్చని గుర్తుపెట్టుకోండి. విజయనగరమా లేకపోతే ఇంకా విశాఖపట్నం అని కాదు. మేము చెన్నై రాకముందు, పర్మనెంట్ రాకముందు మా సన్న ఇంటి దగ్గర శివాలయం ఉండేది. అయితే సాయంత్రం కూడా అలా వాకింగ్ శివాలయంలో భజనలు పాడేవాళ్ళం. నేను సమితిలో చెప్తే శివాలయంలో పాడించారు. ఎవడు పాడొద్దంటాడు మరి. నేను సమితిలో మళ్ళీ సమితి భజనకి వెళ్ళి మీరు శివాలయంలో భజన చేశారా అంటున్నారు లోకల్ సమితి పెరుగూడవాడు. మనకు మనసు ఉండాలి కానీ ఎక్కడైనా భజన చేసుకోవచ్చు. మన ఎవడు వద్దండి. అంతా అయిపోయిన తర్వాత చివరికి ఏమన్నాడు సాయి గారు, అప్పుడు మేము దసరా టైంలో వచ్చినాం. జనరల్ గా మేము ఎక్కువ దసరా టైంలో వస్తుండే వాళ్ళం, సెటిల్ కాకముందు కూడా. అన్ని భజనలు పాడాడు. మంగళహారతి ఏమన్నాడు, మంగళహారతి నాకు సాయిబాబా మంగళహారతి వచ్చాను. అదే పాడండి అన్నాడు. ఆ బొమ్మల కోలుకు మంగళహారతి తెచ్చుకుంటే స్వామి ఫోటో పెట్టిన మధ్యలో. చూడండి ఎలా ఉంటుంది. కనుక మనం పాడాలనుకుంటే ఎక్కడైనా పాడొచ్చు అని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఎవరైనా డాక్టర్ ఉన్నారేమో కనుక్కురమ్మని అని బాబూజీ పంపించారు. లోపల ఒక మెసెంజర్ వచ్చాడు. ఎవరైనా ఉన్నారా తీసుకొచ్చండి. అప్పుడు గాడియా నేను డాక్టర్ని, మరి మీరు పిలుస్తున్న డాక్టర్ వేరే ఇంకెవరన్నా ఉన్నారేమో అని అన్నాడు.
అప్పుడు ఆయన, ఆఫ్రికా నుంచి వచ్చిన డాక్టర్ మీరేనా అడిగాడు. అవును నేనే. అంటే గార్డియన్ లోపలికి తీసుకెళ్లి ఒక గదిలో కూర్చోబెట్టాడు. బాపూజీ స్నానం చేసి రాగానే మొదటి దర్శనం పొందటం ఎంతో అదృష్టమని ఆ అనుచరుడు గాడియాతో చెప్పాడు. అదే సమయంలో స్వామి రంగావధూత మహాశయులు బయటకు వచ్చారు. ఆయన చూడగానే గాడియా గారికి ఎంతో భక్తి భావం కలిగింది. వెంటనే బాపూజీ ఆయన అన్నమాట చూడండి, కలియుగ అవతారాన్ని దివ్య సన్నిధిలో ఉంటున్న నువ్వు చాలా అదృష్టవంతుడు. ఈ ప్రైజ్ గాడియా కలియుగ అవతారంటే సత్యసాయి బాబా వారి దివ్య సన్నిధిలో ఆయనకు తెలిసిందనమాట. ఆ మాటలకు ఆయన ఎంతో ఉప్పొంగిపోయాడు. ఎందుకని? మీరు నేను ప్రైజ్ చేస్తే మన మాట ఎవడు వింటాడు? మనం ఎవరు ప్రైజ్ చేయక్కర్లేదు, ఎవరు నమ్మించక్కర్లేదు. ముఖ్యంగా ఒక యోగి పుంగవుడు బాబాను అవతార పురుషుడు నేను అన్నందుకు ఈయన మరీ డాక్టర్ గాడే సామాన్య వ్యక్తి కాదు. రిటన్ సో మెనీ బుక్స్. అప్పుడు గాడియా, బాపూజీ నేను చాలా అదృష్టవంతుని, మీ దర్శనం కూడా చేసుకోగలిగాను అన్నాను. స్వామీజీ, నువ్వు నరేశ్వరికి వచ్చి నా దర్శనం చేసుకోవాలని సంకల్పించుకున్నావు అవునా అన్నాడు. ఏం డౌట్ వస్తుంది ఈయనకి? ఇటువంటి మన స్వామి దగ్గర చాలా చూస్తున్నాం. మనం ఏమనుకుంటే ఆ స్వామి తన మనసులోని కోరిక ఈయనకి ఎలా తెలిసింది అని గాడి ఆశ్చర్యపోవటం మన పని. ఆశ్చర్యం ఆనందం రెండు మంచిదే. బాబూజీ గాడియాని దగ్గరికి పిలిచి, భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు నీకు తమ విశ్వరూప సందేశం చేయించిన ఒక ఫోటో నీ జేబులో ఉన్నది కదా, ఒకసారి నాకు చూపించు అడిగట. మీరు చూసారండి ఎవరన్నా ఫోటో? స్వామి విశ్వరూప దర్శన ఫోటో? మనం అనుకుంటాం మిక్సింగ్ అనుకుంటాం కదా ఫోటో. అంటే ఏ టెక్నాలజీ వస్తుంది కదా ఇప్పుడు. అంటే ఏ టెక్నాలజీ జాగ్రత్త. ఎవరన్నా ఫోటో తీసుకుంటే మొత్తం మీ డబ్బులు కూడా ముంచేస్తుంట. ఒక ఫోటో తీసుకుంటే ఎవరు ఫోటో తీసుకొని ఇవ్వండి దయచేసి. మన స్వామి ఫోటో చూశారు కదండి, విశ్వరూప దర్శనం ఫోటో మీరు చూడలేదు ఎవరు కూడా? చాలా మంది ఇళ్లలో ఉండాలి అది. ఆ ఫోటోను ఆయన కళ్ళకద్దుకొని తిరిగి ఇచ్చారు. బాపూజీ శ్రీ సత్యసాయి బాబా వారిని భగవాన్ అనటం గాడియాకి ఎంతో ఆనందం కలిగించింది. అటు శంభు అటు రుద్రుడు ఆయనే భగవాన్ అయి ఇప్పుడు 6వ అనువాకం ఆయన ద్రష్ట. అప్పుడు ఆయన, నువ్వు బాగా పాడుతావని విన్నాను, నా కోసం ఒక భజన పాట పాడు అని పైన సైగ చేసి హార్మోనియం తబలా చెప్పించారు. అప్పుడు ఆయన ఒక పాట పాడాడు. మరి ఇది ఎవరు అందరికీ రావాలనేం లేదు. సత్యం శివం సుందరం ఏ హై సాయి కా నాం, బ్రహ్మ విష్ణు మహేశ్వర్ ఏ హై బాబా కే నాం అనే భజన పాట పాడారట. ఇది నాకు నేను వినలేదు. ఆ పాట విని బాపూజీ ఎంతో ఆనందించి అభయహస్తంతో గాడియాను ఆశీర్వదించారు. గాడియా జామ్నగర్ వచ్చిన కొన్నాళ్ళకు స్వామి రంగావధూత తమ భౌతిక కాయాన్ని విడిచిపెట్టారని తెలిసింది. బాపూజీ ప్రపంచవ్యాప్తంగా ఎందరో భక్తులచే దివ్య పురుషునిగా పరిగణింపబడుతున్నప్పటికీ ఆయన శ్రీ సత్యసాయి బాబాని భగవాన్ గా అవతార పురుషులుగా భావించారు. ఆయనే చాలా మంది మీరు బాపూజీ మీరు దైవము మీరు గురువు అని అటువంటి
దైవము, గురువు, ఈ ప్రైజ్ సత్యసాయి బాబా వారు భగవాన్ అని అవతార పురుషులుగా శ్లాఘించారు, కీర్తించారు, ధ్యానించారు, ఆనందించారు. దట్స్ బాబా అంటే. అటువంటి మహనీయులు రికగ్నైజ్ చేసి గుర్తించినప్పుడు మనం ఎంతండి, మనం ఎంత పరిపాటి అని మనం చిన్నపుచ్చుకోకలేదు, దూరం చేసుకోకలేదు. ఇది ఆ మహనీయుడి గురించి అండి. ఇక్కడ కూడా వచ్చిన అవతార తత్వ ప్రకటన క్యాప్షన్ ఒకటి ఉంది. పరబ్రహ్మకు చెప్పబడిన రూపములన్నీ నావే. అసలైన శాంతి స్వరూపుణ్ణి ఉండాలి పోతే. అసలైన శాంతి స్వరూపుణ్ణి అని నేనే, స్వరూపుణ్ణి బడకపోలేదు. మానవుడు ఆరాధించిన దేవతా రూపాలన్నీ నావే. ఆ దైవముల నామములన్నీ నావే. ఎవడనగలుగుతాడండి? మంచికి ప్రతిరూపాన్ని నేనే. సచ్చిత్ ఆనందములు నేడు. రెండవదంటూ ఏదీ లేని సత్య శివ సుందరమైన ఆత్మను నేనే అన్నాడు. చెన్నై అనురాధ ఒక భజన పాడు. ఐ టేక్ వాటర్. అనురాధ చెన్నై. లేదు సార్, లెఫ్ట్ అయ్యారు. సాయిరామ్ ఆడియో లేదు. నేనే సైలెంట్ గా ఉన్నా, మీకు రెస్ట్ ఇద్దామని. మీరు ఒక భజన పాడండి, మీరు ఒక వాటర్ తాగొస్తా. పాడండి సత్యనారాయణ గారు, పాడండి. ఈయనకి అదృష్టం లేదు. కేవీ లక్ష్మి. ఎస్ సార్, అవైలబుల్. ఓకే, పాటిస్తా. ఆల్వేస్ అవైలబుల్. ఎప్పుడు ఎవరిని పిలుస్తాడో తెలియదు, గుర్తుపెట్టుకో. సత్యనారాయణ గారు. సత్యనారాయణ గారు పాడండి, కేవీ లక్ష్మి ఇద్దరు పాడండి ప్లీజ్. సాయిరామ్ సాయిరామ్. గోవింద కృష్ణ జై గోపాల కృష్ణ జై గోపాల బాల బాల రాధ కృష్ణ జై. గోవింద కృష్ణ జై గోపాల కృష్ణ జై గోపాల బాల బాల రాధ కృష్ణ జై. కృష్ణ జై కృష్ణ జై కృష్ణ జై కృష్ణ 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 జై. गोपी कमाल हारी प्यारी माई मेरा मन विहारी मदन मोहन मुरलीधारी कृष्ण जय. गोपी कमाल हारी प्यारी माई मेरा मन विहारी मदन मोहन मुरलीधारी कृष्ण जय. कृष्ण जय कृष्ण जय कृष्ण जय कृष्ण 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 जय. कृष्ण जय राधा कृष्ण जय बाला कृष्ण जय. साई कृष्ण 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 जय. गोविंद कृष्ण जय गोपाल कृष्ण जय गोपाल बाल बाल राधा कृष्ण जय. साईराम अंडी, थैंक यू. राम नाम तारकं सदा भजो रे. राम नाम तारकं सदा भजो रे. सदा भजो रे, सदा जपो रे. सदा भजो रे, सदा जपो रे. राम नाम तारकं सदा भजो रे. राम राम जय कोदंड रामा. राम 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 जय पट्टाभिरामा. राम 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 जय कल्याण रामा. साई राम 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 जय
కళ్యాణ రామా రామ నామ తారకం సదా భజోరే సదా భజోరే సదా జపోరే సదా భజోరే సదా జపోరే రామ నామ తారకం సదా భజోరే రామ 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 జయ కోదండ రామ 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 జయ పటాభిరామ రామ 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 జయ కళ్యాణ రామ సాయి రామ 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 జయ కళ్యాణ రామ రామ నామ తారకం సదా భజోరే సాయిరామ్. థ్యాంక్ యూ సార్. ఇంకొక మహనీయుని చూద్దాం. సాయిరామ్ అండి, సర్వీస్ లో ఉన్నాను అంచేత ఐ కుడ్ నాట్ సాయి. రికార్డింగ్ అవుతుంది, ఎక్స్ట్రా మాట్లాడదు ఇప్పుడు, అంతవరకు అంతే. సో విల్ స్పీక్ నౌ. నెక్స్ట్ మహనీయుడు ఈ స్వామి కృష్ణదాస్ బాబా. నా సత్సంగం అయితే సాయి రేవంత్ కెన్ సింగ్, హీ కెన్ సింగ్ ఆఫ్టర్ మై సత్సంగం కంక్లూషన్. ఈ కృష్ణదాస్ బాబా చాలా కాలంగా హిమాలయాల్లో శ్రీ మహావిష్ణువును ధ్యానం చేస్తూ తపస్సమాధిలో ఉండిపోయాడు. ఒకనాడు ఆయన ధ్యానముద్రలో ఉండగా శ్రీ మహావిష్ణువు ఇప్పుడు మానవ రూపంలో ఆంధ్రప్రదేశ్లో పుట్టపర్తిలో నివసిస్తున్నారు, వీలైనంత త్వరగా అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకో అని ఒక దివ్యవాణి ఉచ్చారి ఘోష ఆయనకి వినిపించింది. ఈ ఉచ్చారి ఘోష అంటే కింద మీద పడుతున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల రుద్రం ప్రాక్టీస్లో మనకు బాగా అలవాటు అయిపోయింది కదా భక్తవత్సలము. ఉచ్చారి ఘోష అంటే కింద మీద భక్త తెలియనాడు. ఆ దివ్యవాణిని విన్న కృష్ణదాస్ బాబా ఆనందానికి హద్దులేకపోయింది. తన తపస్సు ఫలించిందని ఆయనకు అనిపించింది. ఆయన దిగంబర స్వామిగా ఉండేవాడు. ఇటువంటి దిగంబర స్వామి చిన్నతనంలో ఒక ఆయన స్వామి దగ్గరికి వచ్చాడు. అది ఇప్పుడు మనకి టైం లేదు, అందరికి తెలిసిందే. దిగంబర స్వామిగా ఉంటున్న ఆయన ఒక వస్త్రం సంపాదించుకుని దాన్ని చుట్టుకుని ఆయన పుట్టపర్తికి బయలుదేరారు. ఇటువంటి సంఘటనలు చాలా జరిగింది స్వామి అవతార కాలంలో. ఆయన ప్రశాంతి నేల ఎవరన్నా తనకు కావాల్సిన వాళ్ళు వస్తుంటే స్వామి పలానా వాళ్ళు వస్తున్నారు, రూమ్ రెడీ చేయండి, పలానా నేను ఎవరో చెప్పారు అబ్దుల్ కలాం గారు, మీరు ప్రెసిడెంట్ సార్ మీరు కుర్చీలో కూర్చోండి, స్వామీజీ వస్తాడు లోపలికి వస్తాడు మిమ్మల్ని. అలాగే నేనే పూర్ణ కొమ్మని, మీరు పూర్ణ కొమ్మని తీసుకుపోవటం సార్, ఇయర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, నెంబర్ 1 పర్సన్. మనమైతే ఖచ్చితంగా కుర్చీలో కూర్చుంటాం, కానీ అబ్దుల్ కలాం మహనీయుడు కనుక అలా కూర్చోవాలి. అందుకనే మహనీయుడే కాదు, అందరిని ఏం తలుచుకుంటాం, ఆయనే తలుచుకుంటాం. ఎప్పుడైతే ఆయన ప్రసాద్ చేరుకోగానే భగవాన్ బాబా మందిరం బయటకు వచ్చి దర్శనం ప్రసాదిస్తూ ఎలాగైతేనేమి నువ్వు వచ్చావన్నమాట అని పలకరించారు. అందుకు కృష్ణదాస్, అవును ప్రభు, మీరు నాకు మోక్షం ప్రసాదించడానికి పిలిపించారా అని అడిగాడు. అమ్మా ఈ టైం వస్తే ప్రసాదం మాత్రం దొరుకుతుంది, పూజలు గీజలు అయిపోయినాయి అని, ప్రసాదం తినాలంటే ఈ టైంకి రా, పూజలు చూడాలంటే 10:30కి రా. అప్పుడు భగవాన్ బాబా మోక్షం సంగతి తర్వాత, దానికి ముందు నువ్వు కొన్ని సేవా కార్యక్రమాలు నిర్వర్తించాలి. నువ్వు మహారాష్ట్ర వెళ్ళి అక్కడ ఒక మందిరం చెప్తాను, ఆ మందిరంలో నివసిస్తూ నువ్వు ధ్యానం కొనసాగిస్తూ ఉండు. కొన్ని రోజుల తర్వాత ఒక శ్రీమంతుడు అక్కడికి వచ్చి మహారాష్ట్రలోని రేవదండా జిల్లాలో షౌల్ అనే గ్రామంలో దత్తాత్రేయ మందిరం ఉంది, ఆ ఆలయంలో నువ్వు పూజారిగా పనిచేస్తావా అని అడుగుతాడు. చూడండి ఎలా ఉందో జరిగేది.
ఆ మందిరం ఒక కొండ మీద ఉంది. ఆ కొండకు 500 మెట్లు ఉంటాయి. ఆ మందిరంలో పూజారిగా ఉండటానికి నీకు అంగీకరించు. ఎవరికన్నా జ్ఞాపకం వస్తుంది ఇన్సిడెంట్ ఇది? ఒక ఆయన చెప్పాడు సత్సంగాలు. చాలా మంది చాలా చెప్తుంటాడు, ఎన్ని ఎక్కుతాయి బుర్రలోకి. నీవు ఈ పూజారి పదవి చేపట్టిన తర్వాత ఏ వస్తువు కోసము కిందకి రానవసరం లేదు. చూడండి, 500 మెట్లు దిగి రావాలంటే రోజు అగ్గిపెట్టి కావాలంటే 500 మెట్లు దిగాల, కాగిపొడి కావాలంటే 500 మెట్లు దిగుతాడు. స్వామి నీకు అన్న వస్త్రాలు ప్రసాదించి విభూతి కూడా చాలినట్టుగా ఏర్పాటు చేస్తారు. నీవు ఆ మందిరంలో నిత్య పూజలు చేస్తూ అక్కడ వచ్చిన భక్తులందరికీ ఆ దివ్య విభూతిని కొద్ది కొద్దిగా ఇస్తూ ఉండు. ఆ విభూతి మహిమ వల్ల వారందరికీ శుభములు కలుగుతాయి. విష్ణు ప్రే కొంచెం ఒంట్లో బాగుంటలేదండి, అందరూ ప్రే చేయండి మళ్ళా. ఆ విధంగా కొన్ని సంవత్సరాలు నీవు సౌల్ గ్రామంలోని చుట్టుపక్కల గ్రామాల్లోని ప్రజలకు సేవ చేసి తర్వాత మోక్షం కోసం ప్రార్థించాలి. ఇప్పుడు నేను ఏమన్నాడు, ప్రహ్లాదుడు దువుడు ఏదో ఒక వరుడు వాడారు. వాళ్ళకి వెంటనే ఇవ్వాల, మీరు పోయింది రాజ్యం చేయండి, కొంతకాలం రూల్ రాజ్యం చేయండి, అప్పుడు దాన్ని ఇక ఎటైన్ మోక్ష. వాళ్ళిద్దరు కూడా అంతే ఇచ్చిండ్రు. స్వామి నిన్ను ఈ సేవ కోసం ఎన్నుకున్నారు. ఈ సేవా కార్యక్రమం నిర్వహిస్తున్నాడు. నీకు ఏమైనా సందేహాలు కలిగితే ధ్యానంలో నన్ను అడిగి తెలుసుకో. నీకు స్వామి ఏదైనా సందేశం ఇవ్వాలనుకున్నప్పుడు ధ్యానంలోనే నీకు తెలియబడుతుంది. ఎంత అద్భుతం అండి. సో మెడిటేషన్ అంటే నాట్ ఈజీ, నాట్ ఆర్డినరీ. భజన అంటే మనం భగవంతునితో మాట్లాడటం. ఒక ఆయన నన్ను అడిగాడు, వాట్ ఈజ్ మెడిటేషన్ అని. మెడిటేషన్ అంటే భగవంతుడు మనతో మాట్లాడటం. భజన అంటే మనం కాన్వర్సేషన్ విత్ గాడ్. మెడిటేషన్ ఈజ్ గాడ్ కాన్వర్సేషన్ విత్ అస్. గుర్తుపెట్టుకోండి. కృష్ణదాస్ బాబా భగవాన్ బాబా చెప్పినట్లుగానే మహారాష్ట్ర వెళ్లి చౌల్ అనే గ్రామంలో కొండపై దత్తాత్రేయ మందిరంలో పూజారిగా ఉంటూ తన సాధన కొనసాగించారు. ప్రతి గురువారం కొండపైకి చుట్టుపక్కల 40 గ్రామాల నుంచి వచ్చే దాదాపు 1000 మంది భక్తులకు బాబా ఇచ్చిన అక్షయ పాత్రను దివ్య విభూతిని ఇచ్చేవారు. ఆ విభూతులు ఎందరికో ఆరోగ్యాలు చేకూరినాయి. భోజన సమయానికి బాబా అక్షయ పాత్రలో రుచికరమైన చక్కని భోజనాన్ని అనుగ్రహించారు. ఎంత అదృష్టవంతుడు. ఒకసారి బొంబాయి శివార్లలో మళ్ళీ ఈ 3వ పర్యాయం గాడియా గారి ప్రస్తావన రావడం అదృష్టం ఉంటుంది. ఒకసారి బొంబాయి శివార్లలో డాక్టర్ గాడియా ఒక సమావేశంలో భగవాన్ బాబా వారి గురించి ప్రస్తావిస్తుండగా ఒక వ్యక్తి లేచి, మీకు కృష్ణదాస్ బాబా గురించి తెలుసా అని అడిగాడు. ఆయన గురించి నాకు తెలియదు అని చెప్తే ఆ వ్యక్తి కృష్ణదాస్ బాబా గురించి చాలా అద్భుతమైన విషయాలు చెప్పి ఆయన ఎక్కడ ఉండేది కూడా తెలియజేశాడు. అప్పుడు గాడియా అక్కడి నుంచి 5 గంటలు ప్రయాణం చేసి చౌలైన గ్రామం చేరుకొని కొండ ఎక్కుతుండగా 2 సంవత్సరాల నుంచి కొండ దిగిన కృష్ణదాస్ బాబా ఎదురు వచ్చి, అంటే ఉద్యోగం జాయిన్ అయ్యి వీడియో ఆఫ్ చేసుకోండి ఎవరు. నేను మెట్లెక్కుతున్నాడు. మేము అన్నవరంలో వెళ్తుంటే మెట్లెక్కుతుంటే పైన పూజారి గారు అయితే మమ్మల్ని గుళ్ళో తీసుకెళ్ళారు. అదృష్టం ఉంటే అలానే ఉంటుంది. మేము అన్నవరం మెట్లెక్కుతున్నాము. అన్నవరం పూజ చేసే పూజారి గారు మాకు ఎదురొచ్చారు. ఈయన మెట్లెక్కుతూనే పై కొండగా ఎక్కుతుంటే 2 సంవత్సరాల నుంచి కొండ దిగని కృష్ణదాస్ బాబా ఎదురు వచ్చి, మీలో గాడియా ఎవరు అని అడిగి తెలుసుకుని, బాబా నాకు ధ్యానంలో గాడియా వస్తున్నారు, కొండ కింద సమావేశం ఏర్పరచమని అన్నారని చెప్పాడు.
కొండ కింద సమావేశం గాడియాకు ఆశ్చర్యం కలిగింది. అలాగే మరొక రోజు గాడియా కృష్ణదాస్ బాబా దర్శనం కోసం కొండపైకి వెళ్తే ఆ సమయంలో వారి కోసం బాబా అక్షయ పాత్రలు భోజనం సిద్ధపరిచి ఉంచారు. బాబా అనుగ్రహానికి పాత్రులైన యోగి వరేణ్యులు ఈ కృష్ణదాస్ బాబాను అని గాడియా గారు అభినందించారు. కృష్ణదాస్ బాబా భగవాన్ బాబా దివ్య మహిమను, దివ్య ప్రేమను స్పర్శించుకుంటూ దివ్య జీవనం గడుపుతూ చివరికి బాబా దయతో బాబా స్మరణలో జీవనం చాలించి తాము కోరుకున్న మోక్షం పొందగలిగారు. ఇప్పటికీ మహారాష్ట్రలో దేవదండ ప్రాంతాలలో జ్ఞాని సచ్చరిత్రైన కృష్ణదాస్ బాబా గురించి, బాబా అనుగ్రహంతో ఆయన ప్రసాదించే సర్వరోగ నివారణ దివ్య విభూతి కలిగించిన అద్భుతాల గురించి చెప్పుకుంటూనే ఉంటుంటారు. ఇది ఆయన గురించి అండి. ఇక్కడ ఒక అవతారపడుతున్న క్యాప్షన్ ఉంది. విత్ దిస్ వి కెన్ కంక్లూడ్ టుడే. నన్ను మీ జీవిత రథసారథిగా చేసి, నేను పాఠశాలమే రథసారథి, అతను ఏం చెప్తే అది వింటా. నన్ను మీ జీవిత రథసారథిగా చేసుకోనండి. ఈ ఉత్తమమైన అవకాశాన్ని జారవిడ్చుకోవద్దు. ముక్తి మార్గం కోసం నన్ను అర్థించండి. ముందు ముందు నా దరి చేయటం దుర్లభం. నలు దిశల నుంచి ప్రజావాహినులు నన్ను చుట్టుముట్టుతున్నాయి. ఈ దివ్యశక్తి మానవాళికి ఆశ్రయం ఇచ్చి రక్షించే విశ్వ వృక్షంగా పెరగటం తథ్యం. ఆ లక్ష్యంతోనే ఈ ఆకారం ధరించి అవతరించాను. మీ మనసులో నాకు అర్పించండి. మీ భారాలు నాపై వేసి నిశ్చింతంగా ఉండండి. నేను మిమ్మల్ని దుఃఖసాగరం నుంచి ఉద్ధరించి మీకు మోక్షం ప్రసాదిస్తాను. నన్ను మీరు మరచినా నేను మిమ్మల్ని విడువను. నాస్తికులను నా వారే, సర్వులను నా వైపున ఆకర్షించుకొని అభయం వసిగి రక్షించడానికి నేను అవతరించాను. ఇది నా ప్రతిజ్ఞ. వాట్ ఏ ప్లెడ్జ్! ఇంత అద్భుతమైన ప్రతిజ్ఞ అండి స్వామిది. ఇందాక మాకు సత్సంగం ముందు మా ఇంట్లో ఒక డిస్కషన్ వచ్చింది. నేను రామకృష్ణ పరమహంస చూడలేదు, రమణ మహర్షిని చూడలేము. ఈ కాలం వాళ్ళు అతని రామకృష్ణ పరమహంస, రమణ మహర్షి లాంటి స్థిత ప్రగత వాళ్ళ మానసిక స్థైర్యం మన గ్రూప్లో వాళ్ళు కూడా ఉంది. కొంతమంది వసంత కావచ్చు, రవి మనోహర్ కావచ్చు, ఈ జిఎల్ సరస్వతి కావచ్చు, లేకపోతే విష్ణుప్రియ కావచ్చు, వీళ్ళంతా కూడా ఆ కోవ చెందిన వాళ్ళే అని మా ఇంట్లో మేము మాట్లాడుకున్నాం సత్సంగం ముందు. మెంటల్ స్టెబిలిటీ అనమాట. అంత ఈజీ కాదండి వసంత, ఇంతగా అండి ఆవిడ ఎంత ట్రబుల్ ఫీల్ అయిందండి. బట్ మొక్కమని ధైర్యంతో ముందుకు వెళ్తుంది. వాళ్ళతో రవి మనోహర్, మీరు ఎవరిని రవి మనోహర్ చూస్తే ప్రాక్టికల్గా ఆశ్చర్యపోతారు ఆయన దేహాన్ని. అన్ని కోతలు ఉన్నాయి పొట్ట మీద. బట్ హీ నెవర్ మిస్ ఎనీ ప్రోగ్రామ్. రవి మనోహర్ ఫ్యాంటాస్టిక్ అండి. ఫిజికల్ గా చాలా బాధ, కానీ మెంటల్ గా వెరీ హ్యాపీ. ఆయన చూస్తే నేను ఆశ్చర్యపోయాను. రైల్వే స్టేషన్ చూపించాడు అక్కడ నాకు. నేను క్యాబ్ దిగిన తర్వాత నా దగ్గరికి నన్ను గుర్తుపెట్టాడు ఆయన. ఒకసారి అప్పటికే ప్లాట్ఫామ్ మీద పోతే, ప్లాట్ఫామ్ మీద కుదరదు, ఎలాగో క్యాబ్ దిగుతారు సార్ ఖచ్చితంగా క్యాబ్. నేను ఆయన చూడలా. నేను మా మిస్సెస్ లాస్ట్ ట్రిప్లో అనమాట. మేము దింపుకుంటున్నాము, మా అల్లుడు రావాలి. ఇంకా మేము దింపుకుంటే సార్ వచ్చి వెనకాల దిక్కులు లగేజ్ అనుకున్నారు. ఆయన చూడగానే నాకు అర్థమైంది. మనం 4 మాటలు అయిన తర్వాత ఆయన బాడీకి జరిగిన ఆపరేషన్ మొత్తం శరీరం అంతా పోతే, ఆ స్టమక్ ఏరియా అంతా కోట. ఎంత ధైర్యం అండి అది. దట్స్ మెంటల్ స్టెబిలిటీ అనమాట. ఓం శాంతి శాంతి శాంతి. సమస్త లోకా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.